అయ్యా అందరికీ వందనాలు. దేవుడు మనందరినీ దీవించిన గాక. ధనము అనే అంశంలో మనం వెళ్తున్నాం. మొట్టమొదటి ఇది 4వ క్లాస్ అనుకుంటా. ఒకటోది అసలు ధనానికి ఉన్నటువంటి దేవుడిచ్చిన ఇంపార్టెన్స్ ఏంటి అని చూసాం. మొట్టమొదటి దాంట్లో ధనానికి దేవుడిచ్చినటువంటి స్థానం ఏంటి, దేవునికి ధనానికి దాసులుగా ఉండనేరు అంటే దేవుని పక్కన సైతాన్ని పెట్టకుండా ధనాన్ని ఎందుకు పెట్టాడు అన్న విషయాన్ని మనం చూసాం. ఓకే, నెంబర్ 2 రెండోది సంపూర్ణమైన భక్తి అంటే ఏంటి, ధనం ప్రార్థన ఒకటేనా లేకపోతే సంపూర్ణమైన భక్తేనా, ధనం పరలోకం తీసుకెళ్లొద్దా అనేటటువంటి విషయాన్ని చూసాం. ఆ యవనస్తుడు వచ్చి యేసుక్రీస్తు ప్రభువు వారిని మత్తయి సువార్త 19వ అధ్యాయంలో అడుగుతాడు, నేను పరలోకం వెళ్ళాలంటే ఏం చేయాలని. మూడవది దాన్ని కంటిన్యూ చేసుకుంటే అసలు భక్తి అంటే ఏంటి, ధనం గురించి తెలుసుకోవాలంటే ధనము యొక్క పాత్ర భక్తిలో ఏంటి అనేది తెలుసుకోవాలంటే అసలు భక్తి అంటే ఏంటో తెలుసుకోవాలి. కాబట్టి భక్తి అంటే ఏంటో చూస్తా వచ్చాం. భక్తి అంటే ఏంటో చూస్తా వచ్చిన దాంట్లో ముఖ్యమైన విషయాలు ఏంటంటే, మనుషుల్లో 2 మనుషులు ఉంటారు. ఒకవేళ ఎవరైనా రాసుకోని వాళ్ళు ఉంటే దయచేసి రాసుకోండి. కొంతమందికి పోయిన వాళ్ళు కొంచెం స్పీడ్ అయింది అని అన్నారు. కొంచెం స్లోగా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. వాళ్ళు ఇచ్చినటువంటి సలహా ఏంటంటే కొంచెం స్లోగా చెప్పండి అయ్య గారు, ఇది కొత్త సబ్జెక్ట్ కదా, ఇది మామూలు సబ్జెక్ట్ కాదు కాబట్టి కొంచెం మేము స్లోగా ముందుకు వెళ్తాం, దయచేసి మీరు మాకు ఇదిగా చెప్పండి అని అన్నారండి. కొంచెం స్లోగా చెప్పమని అన్నారు, అందువల్ల నేను స్లోగా చెప్తూ ఉన్నాను. ఓకే, మనిషిలో 2 మనుషులు ఉంటారు. నేను చెప్పినటువంటి ఒక పాయింట్ 2 పాయింట్ మీకు ముందు తీసుకెళ్ళాను. ఒకటి, మనిషిలో 2 మనుషులు ఉంటారు. 2వ కొరింథీ 4వ అధ్యాయం 16వ వచనం ఒకసారి చదువు అడుగుతామా. కొంతమంది సేవకులు వారి యొక్క కెమెరా అలాగే అన్మ్యూట్ చేసి ఉంచండి. నేను కొన్ని ప్రశ్నలు అడుగుతాను, అంటే ఏదో ప్రశ్నించాలని కాదు కానీ ముందుకెలా వెళ్తున్నామో మనకు తెలుసుది కాబట్టి. కావున మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించుచున్నను, అంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు. చాలు. 2వ కొరింథీ 4వ అధ్యాయం 16వ వచనంలో దేవుని వాక్యం సెలవిస్తుందంటే, పౌలు గారు లేదా పరిశుద్ధాత్మ దేవుడు పౌలు గారి ద్వారా మనకి చెప్పినటువంటి మాట ఏంటంటే, మనలో 2 మనుషులు ఉన్నారు, ఒకటి బాహ్య పురుషుడు ఉన్నాడు, 2 ఆంతర్య పురుషుడు ఉన్నాడు అని తెలియజేసింది. ఒకటి తర్వాత ఒక ఇంపార్టెంట్ మాట పోయిన వారం తెలుసుకున్నాం, యేసుక్రీస్తు దేవుడిని 4 విధాలుగా ప్రేమించాలి అని తెలుసుకున్నాం. ఈ మాట కూడా చూసి ముందుకెళ్ళాం. మార్కు సువార్త 12వ అధ్యాయం 30వ వచనం చదవరా. నీవు నీ పూర్ణ హృదయముతోను నీ పూర్ణ ఆత్మతోను, ఒకటి హృదయముతోను, 2 ఆత్మతోను, పూర్ణ హృదయముతోను, పూర్ణ ఆత్మతోను, పూర్ణ వివేకముతోను, పూర్ణ వివేకముతో. ఒకటి, నీ పూర్ణ దేవుడిని 4 విధాలుగా ప్రేమించాలి. వీలైనటువంటి వాళ్ళందరూ వాళ్ళ కెమెరా తీసి ఉంచండి, కొన్ని ప్రశ్నలు వేయడానికి అవకాశం ఉంటుంది. మన దేవుడిని 4 విధాలుగా ప్రేమించాలి, 4 రకాలుగా ప్రేమించాలి. దేవుడు చెప్పినట్లు మార్కు సువార్త 12వ అధ్యాయం 30 వచ్చి మళ్ళీ ఇంకోసారి చదవరమ్మా. నీవు నీ పూర్ణ హృదయముతోను, ఒకటి పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, 2 పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ వివేకముతోను, 3 వివేకంతోను, నీ పూర్ణ బలముతోను, నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలననున్నది. 4 రకాలుగా దేవుడిని ప్రేమించాలి అని దేవుడు ఇక్కడ తెలియజేశాడు. 4 రకాలుగా దేవుడిని ప్రేమించాలి అని దేవుడు తెలియజేశాడు. దయచేసి జ్ఞాపకం పెట్టుకోండి. మనకి పైన చెప్పుకున్నాం, మనిషిలో 2 మనుషులు ఉంటారు అని చెప్పుకున్నాం. మనిషిలో 2 మనుషులు, ఒకటి ఆత్మ, 2 శరీరము అని చెప్పుకున్నాం. లేదా ఒకటి శరీరము, 2 ఆత్మ అని చెప్పుకున్నాం. ఆత్మని మనసు నడిపిస్తుంది, శరీరాన్ని హృదయం నడిపిస్తుంది అని పోయినసారి చెప్పుకున్నాం. ఇక్కడ వరకు వచ్చాం. అంటే ఇక్కడ వచ్చిన తర్వాత ఇంకొక మాట చెప్పుకున్నాం. ఏంటి, ఆత్మని దేవుడు భూమి యొక్క అగాధ స్థలాల్లో తయారు చేస్తాడు, శరీరాన్ని తల్లి గర్భంలో తయారు చేస్తాడని కీర్తనలో 139వ కీర్తన 13, 14 వచనాలు చెప్పుకున్నాం. ఒకసారి అది కూడా చదవరా. కీర్తనలు అంటే పోయిన వారం కొంతమంది లేరు, కొంతమంది గోదావరి పండగకి అటు వెళ్ళటం వల్ల వాళ్ళు పోయిన క్లాస్ మిస్ అయ్యారు. 139వ కీర్తన 13, 14, 15 చదవరా. నా అంతరింద్రియములను నీవే కలుగజేసితివి,
తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే. Yes. నీవు నన్ను కలుగ చేసిన విధము చూడగా Yes. భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి. Yes. ఇంకా చదవమ్మా. అందుచున్నాను నీ కార్యములు ఇంకా చదవరా. ఆ సంగతి నాకు బాగుగా తెలిసి ఉన్నది. నేను తల్లి గర్భంలో నిర్మించింది, ఒక నిమిషం, తల్లి గర్భంలో నిర్మించింది అనేది శరీరం. ఇప్పుడు ఇక్కడ ఆత్మ గురించి మాట్లాడుతున్నారు. నేను రహస్యమందు పుట్టిన నాడు, నేను రహస్యమందు పుట్టిన భూమి యొక్క అగాధ స్థలములలో, భూమి యొక్క అగాధ స్థలంలో, ఓకే, విచిత్రముగా నిర్మింపబడిన నాడు నాకు కలిగిన ఎముకలను నీకు మరుగై ఉండలేదు. నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచాను. భూమి యొక్క అగాధ స్థలాలు జాగ్రత్తగా వినండి. ఒకటేమో శరీరాన్ని తల్లి గర్భంలో ఆయన సృష్టిస్తూ ఉన్నాడు, ఆత్మనేమో భూమి యొక్క అగాధ స్థలంలో సృష్టిస్తున్నాడు. ఇక్కడి నుంచి మనం ముందుకెళ్దాం, జాగ్రత్తగా వినండి. ఆత్మ శరీరాలు ఒకేసారి చేయబడతాయి. బాగా నోట్ చేసుకోండి. నంబర్ 1, ఆత్మ శరీరాలు ఒకేసారి. అంటే ధనం అసలు ఎందుకు పనిచేస్తుంది, ఎక్కడ పనిచేస్తుంది అనేటటువంటిది తెలుసుకోవాలంటే మనిషి యొక్క నిర్మాణం తెలుసుకోవాలి. ధనం ఎక్కడ పనిచేస్తుంది, ప్రార్థన ఎక్కడ పనిచేస్తుంది, వాక్యం ఎక్కడ పనిచేస్తుంది, ఉపవాసం ఎక్కడ పనిచేస్తుంది, అలాగే ధర్మకార్యాలు ఎక్కడ పనిచేస్తాయి, క్షమాపణ ఎక్కడ పనిచేస్తుంది అనేది మనం తెలుసుకోవాలి. ఇవన్నీ గనక భక్తిలో భాగం కాకపోతే ఇవన్నీ దేవుడు పెట్టేవాడు కాదు. భక్తి కేవలం ప్రార్థన అయితే, ప్రార్థన మాత్రమే అయితే దేవుడు ప్రార్థన ఒకటి చేయండి అనేవాడు. ప్రార్థన యొక్క స్కోపు ఎంతవరకు అని అంటే, మొదటి రోజు మనం చూసుకున్నాం, ప్రార్థన ఆత్మతోను అలాగే మనసుతోను చేస్తానని. 1 కొరింథీ 14వ అధ్యాయం 1 కొరింథీ 14వ, ఇంకా కొంతమంది జాయిన్ అవడానికి ఇబ్బంది కలుగుతుంది, ఏంటో నాకు అర్థం కావట్లేదు, వాళ్ళు మెసేజ్ పెడతా ఉన్నారు. ఓకే, 14వ అధ్యాయం 15వ వచనంలో రాయబడింది. ముందుకెళ్దాం చూడండి. ఈ రోజు క్లాస్ ముందుకెళ్తున్నాం. ఇక్కడికి ఆత్మ శరీరాలు ఒకేసారి చేయబడతాయి కానీ ఒకేసారి పుట్టవు. చాలా జాగ్రత్తగా గమనించాలి ఈ పాయింట్ మీరు. ఆత్మ శరీరాలు ఒకేసారి చేయబడతాయి, దేవుడు ఒకేసారి చేస్తాడు, కానీ ఒకేసారి జన్మించవు. శరీరము జన్మిస్తుంది కానీ ఆత్మ చనిపోయి జన్మిస్తుంది. అపరాధముల చేత పాపముల చేత చచ్చిన వారమై ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఎప్పుడైతే మన ఆత్మలోకి వస్తాడో అప్పుడు మనం బ్రతుకుతాము అని చెప్పేసి బైబిల్ సెలవిస్తూ ఉంది. అది అందరికీ తెలుసు. అపరాధముల చేత పాపముల చేత చచ్చిన వారమై ఉండగా అనేటువంటి మాట అందరికీ తెలుసు అనమాట. ఇది మనకి ఎక్కడ స్పష్టమవుతుందంటే, నికోదేము గారు యేసుక్రీస్తు ప్రభుల వారి వద్దకు వచ్చినప్పుడు ఆయన మాట్లాడతాడు, అయ్యా నేను పరలోకం వెళ్ళాలి, నేనేం చేయాలంటే నికోదేము మరలా నీవు 2వ మారు జన్మించాలి అని చెప్తాడు యేసయ్య. 2వ మారు నేను ఎలా జన్మించను, నా తల్లి గర్భంలోకి వెళ్తానా అని అన్నప్పుడు, తల్లి గర్భంలోకి వెళ్ళటం కాదు నాయన, నీటి చేత ఇలా నువ్వు జన్మించాలి, ఆత్మ చేత జన్మించాలి అని చెప్తాడు. సరే, జాగ్రత్తగా వినండి. ఇప్పుడు పాయింట్ ఏంటంటే, ఆయన నికోదేము అనేటటువంటి ఆయన యూదుల యొక్క అధికారి. యూదుల యొక్క అధికారులందరూ బైబిల్లో నిష్ణాతులైనటువంటి వాళ్ళు అని తెలుసు. అంటే బైబిల్లో ఉన్న వాళ్ళు మాత్రమే అధికారులు అయ్యేవాళ్ళు యూదుల దగ్గర, బైబిల్లో ఉన్న వాళ్ళు మాత్రమే, మిగిలినటువంటి వాళ్ళు కాదు. ఇప్పుడు ఆత్మ శరీరాలు ఒకేసారి పుట్టవు అనడానికి మనం ప్రూఫ్ కావాలి. ఆ ప్రూఫ్ మనం తీసుకుంటున్నాము. యోహాను గారి శుభవార్త 3వ అధ్యాయం 1వ వచనం నుంచి ఏమంటారు? హలో 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 రూపమ్మా, యోహాను గారి శుభవార్త 1 యూదుల అధికారి అయిన నికోదేమును పరిచయుడు ఒకడుండెను. అతడు రాత్రి ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడు అని మేము ఎరుగుదుము.
దేవుడు అతనికి తోడై ఉంటేనే గాని నువ్వు చేయుచున్న సూచక క్రియలను ఎవడు చేయలేడని ఆయనతో చెప్పాను. అందుకు యేసు, జాగ్రత్తగా వినండి. రూతమ్మ, నీ మైక్రోఫోన్ ఆఫ్ చేసి పెట్టు. ఓకే. ఆయన యేసుక్రీస్తు ప్రభువు దగ్గరికి వచ్చి అంటున్నారు కదా, అయ్యా మరి నేను పరలోక రాజ్యం వెళ్ళాలంటే ఏం చేయాలి అని అడిగారు. పరలోక రాజ్యం వెళ్ళాలంటే ఏం చేయాలంటే ఆయన అన్నాడు, అయ్యా కొత్తగా జన్మించాలన్నాడు. యేసుక్రీస్తు ప్రభు ఏమంటున్నారంటే, నువ్వు కొత్తగా జన్మించాలంటే ఆయనకు అర్థం కాల, నేను తల్లి గర్భంలోకి వెళ్ళాలా మళ్ళీ అని అడిగితే, కాదు ఆయన అని చెప్పాడు. జాగ్రత్తగా ఉంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఆయన శరీరం జన్మించింది కానీ ఆత్మ జన్మించలేదు. ఎప్పుడైతే యేసు క్రీస్తు ప్రభువును మనం సొంత రక్షకుడిగా అంగీకరిస్తామో అప్పుడే ఆత్మ జన్మిస్తుంది అనేది అందరికీ తెలుసు. యేసుక్రీస్తు ప్రభు మన హృదయంలోకి వచ్చినప్పుడు ఆ హృదయం జన్మిస్తుంది అనమాట. అది మొదటి అంటే అది ఆత్మ జన్మించేటటువంటి సమయం. అంతకుముందు పాపముల చేత అపరాధముల చేత చచ్చిన వారమై ఉన్నాం మనం. యేసుక్రీస్తు ప్రభు వచ్చినప్పుడు బ్రతుకుతాం. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, క్లారిటీ రావాల్సింది ఏంటంటే, మనలో ఇద్దరు మనుషులు ఉన్నారు. ఒకటి ఆత్మ, ఒకటి శరీరం. 2 కొరింథీ 4:16. వీళ్ళిద్దరూ ఒకేసారి తయారు చేయబడతారు ఈ దేవునితోటి, కానీ ఒకేసారి పుట్టరు. ఎప్పుడు పుడతారంటే, తల్లి శరీరం వల్ల శరీరం పుడుద్ది, ఆత్మ వల్ల ఆత్మ పుడుద్ది అని అన్నా. ఆత్మ వల్ల యేసుక్రీస్తు ప్రభు ఆత్మలోకి వచ్చినప్పుడు ఆత్మ పుడుతుంది అని చెప్పేసి మనకి నికోదేము దగ్గర మనం తెలుస్తూ ఉంది. ఓకే, ముందుకెళ్దాం. చూడండి, శరీరము ఆత్మ ఒకేసారి చావవు, ఒకేసారి పుట్టవు, ఒకేసారి చావు, ఒకేసారి చేయబడతాయి కానీ ఒకేసారి పుట్ట. చాలా ఇంపార్టెంట్ ఇది. ఇది కొంచెం కన్ఫ్యూజింగ్ గా ఉన్నా కూడా ఇది కనుక మనకు క్లారిటీ వచ్చేస్తే బైబిల్ చాలా క్లియర్ గా అర్థమవుద్ది అనమాట. శరీరము ఆత్మ తయారు చేయబడతాయి కానీ ఒకేసారి పుట్టవు. క్లారిటీ గుర్తుపెట్టుకోండి. 1 పాయింట్. 2, ఒకేసారి చావు, ఒకేసారి చావు. మత్తయి శుభవార్త 10వ అధ్యాయం 28వ వచనం ఒకసారి చదవండి. మరియు ఆత్మను చంపనేరక దేహమునే చంపు వారికి భయపడుకుడు గాని ఆత్మను దేహమును కూడా చంపువానికి, ఆత్మను దేహమును కూడా నరకములో నశింప చేయగలవానికి మిక్కిలి భయపడుడి. ఆత్మను చంపండి. రూతమ్మ, నీ కెమెరా, నీ ఫోన్ ఆఫ్ చేయాలి. నాది కదా, ఇంకొకటి ఉంది గారండి. ఎవరిదో ఫోన్ డిస్టర్బెన్స్ వస్తుంది. మీ ఫోన్ డిస్టర్బెన్స్ వస్తుందని కనిపిస్తుందా? అంటే అక్కడ కూడా చెల్లండి ఇస్తే రాని అండి. ఎవరితో ఒకరి ఫోన్ డిస్టర్బెన్స్ వస్తుందా? డబుల్ వస్తుంది. ఎనీవే, సరే చూద్దాం. చూడండి, ఓకే. శరీరాన్ని ఎవరైనా చంపేస్తారు. శరీరము ఒక క్లారిటీ చేసుకోవాల్సిన అవసరం ఏంటంటే, మనలో ఇద్దరు మనుషులు ఉన్నారు. ఎవరైనా 2-3 కెమెరాలు తెరవగలరా? నేను ప్రశ్నలు వేయాలనుకుంటున్నాను. ఎవరైనా 2-3 కెమెరాలు తీయగలరా? ఆన్ చేయగలరా? హలో, హలో. ఓకే, 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 ఓకే. अरे पीटर भैया को बोलो कैमरा ऑन करने के लिए सबका. पीटर भैया को बोलो कैमरा ऑन करने के लिए. ఒక్క నిమిషం అయ్యా.
ఒక్క నిమిషం అండి, నేను ఆన్ చేస్తాను. హలో, అయ్యి ఇప్పుడు కెమెరా ఆప్షన్ వచ్చింది, నేను చూడండి ఒకసారి. తమ్ముడు జైకబ్, పీటర్ భాయ్ బోలో సబ్కా కెమెరా, మీ కెమెరా ఆన్ చేయండి ఒకసారి. మీరు ఆన్, అదే పీటర్ భాయ్ బోలో किसी का कैमरा ऑन नहीं हो रहा है, बोलो जाके. ఇప్పుడు ఆన్ అవుతున్నాయండి. ఆన్ అవుతున్నాయా? मैं ओके, वो लोग ऑन, वो लोग बोल रहा था ऑन है, मैं देख नहीं पा रहा हूँ. ओके ओके ओके. వాట్ ఈస్ హ్యాపెనింగ్ హియర్? వాళ్ళ ల్యాప్టాప్స్ లో ఆప్షన్ లేదంటున్నారు అన్న. వాళ్ళది కాదు కానీ అసలు మామూలుగా అసలు మీది కూడా నేను చూడలేకపోయాను, అందుకని. ఓకే 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 ఓకే. కంపెనీ అనే మోడ్ లో జాయిన్ అయితే కనిపిస్తుందో, నార్మల్ గా జాయిన్ అయితే కనిపిస్తుంది. అసలు ఎవరిది కనిపించడం నాకు, అందుకని. లాగ్ ఆన్ అయ్యి లాగ్ ఆఫ్ అయ్యి లాగ్ ఆన్ చేయమంటారు మళ్ళీ. ఓకే, ఎనీవే ఐఎమ్ అనేబుల్ టు సీ ఎనీబడి, ఐఎమ్ అనేబుల్ టు సీ. ఓకే, ఎనీవే. శరీరాన్ని ఎవరైనా ఆత్మని ఎవరు చంపలేరు, ఆత్మని ఎవరు చంపలేరు అని అనడానికి కూడా ఏం లేదు, కానీ కొంచెం జాగ్రత్తగా వినండి. ఇక్కడ ఒక పాయింట్ ఒకటి ఉంది, మళ్ళా చదవరమ్మా. మత్తయి సువార్త 10వ అధ్యాయం 28 వచ్చి ఇక్కడ 2 పాయింట్లు ఉన్నాయి చూడండి, దీంట్లో జ్ఞాపకం పెట్టుకోవాల్సినవి. ఆత్మను చంపనేరక దేహమునే చంపవానికి భయపడకుడి గాని ఆత్మను దేహమును కూడా నరకములో నశింపజేయగలవానికి మిక్కిలి భయపడుడి. ఇక్కడ ఆత్మను చంపనేరక, నీ ఫోన్ వెంటనే మ్యూట్ చేయరమ్మా. ఓకే, ఆత్మను చంపనేరక దేహమునే చంపువానికి భయపడకడి. ఆత్మ శరీరం, జాగ్రత్త. ఆత్మ దేహం, దేహాన్ని ఎవరైనా చంపుతారు. కుక్కలో 10 కుక్కలు కలిసి అనుకోండి, దేహం చచ్చిపోద్ది. లేదా జంతువులు చంపేయచ్చు, ఆత్మహత్య అయితే చంపేయచ్చు, జబ్బు వచ్చినా చంపేయచ్చు. చివరికి మీరు హబక్కు రాసిన గ్రంథము 1వ అధ్యాయం చూసినట్లయితే సైతాను శరీరం మీద వాడి అటాక్ చేస్తాడు, శరీరాన్ని క్షీణింపజేస్తాడు, చంపేస్తాడు. యోబు గ్రంథంలో కూడా మీరు చూసినట్లయితే యోబు శరీరానికి క్షీణత కలిగజేసినట్టు మనకు కనిపిస్తుంది. జాగ్రత్తగా గమనించాలి. ఆత్మను చంపనేరక శరీరాన్ని చంపువానికి అంటే అర్థం ఏంటంటే చావు రెండింటికి వేరు వేరు. శరీరానికి చావు ఎవరైనా తీసుకురాగలరు, జబ్బు తీసుకురాగలరు, కుక్కలు తీసుకురాగలరు, పశువులు తీసుకురాగలవు, లేకపోతే ఎవరైనా దొంగలు చంపేయగలరు. ఎవరు లేదు వీడే ఆత్మహత్య చేసుకోవచ్చు. ఓకే, ఆత్మని 10 మంది చంపొచ్చు కానీ వాడికి భయపడదు. శరీరాన్ని 10 మంది చంపొచ్చు కానీ వాడికి భయపడద్దు. రెండోది ఏంటంటే ఆత్మను చంపగలిగిన వాడికి అని ఉంది. ఇక్కడ ఒక పాయింట్ బాగా గమనించండి, ఒక పాయింట్ గమనించండి. ఆత్మని ఎవరైనా చంపగలరా? ఎవరైనా నాకు సమాధానం చెప్పగలరా? వాళ్ళు అన్మ్యూట్ చేసి వాళ్ళు సమాధానం చెప్పగలరా? ఆత్మని ఎవరైనా చంపగలరా? దేవుడు మాత్రమే చంపగలడు. అక్కడ ఏమనుందంటే దేవుడు చంపగలడు అని రాసిన, జాగ్రత్తగా చదవండి. మామూలుగా మనం ఏమనుకుంటామంటే ఆత్మని ఎవరు చంపలేదు, ఇట్ ఈస్ ఇటర్నల్ అంటే అనుకుంటా. దాంట్లో తప్పేం లేదు, అది విషయం తప్పు కాదు. కానీ ఆత్మని దేవుడు చంపగలడని అక్కడ రాస్తుంది. దయచేసి ఒకసారి చదవండి, చదవరమ్మా ఒకసారి. మరియు ఆత్మను దేహమునే చంపువానికి భయపడకుడి. దేహమును కూడా నరకములో నశింపజేయగలవానికి మిక్కిలి భయపడుడి. ఇప్పుడు మనం దేహాన్ని నరకంలో ఎలా నశింప చేస్తారనేటటువంటి దాన్ని మాట్లాడట్లేదు. కానీ అంటే ఒక పాయింట్ మనం అపోహలో ఉంటాం, అంటే అవగాహన లేకుండా ఉంటాం. కాబట్టి ఇది కొంచెం అవగాహనలోకి వస్తుందని చెప్తున్నాను.
మనకి చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ఇక్కడ కొంచెం స్లోగా చెప్తున్నాను క్లాసు. పోయిన వారం కొంతమంది నాకు ఫోన్ చేశారు, ఏమనంటే అయ్యా మీరు చాలా స్పీడ్ గా వెళ్ళడం వల్ల మాకు కొన్ని విషయాలు అర్థం కాలేదండి. నేను మళ్ళా వెనక్కి వెళ్తాను. మనలో ఇద్దరు మనుషులు ఉంటారు. ఆ ఇద్దరు మనుషులు ఆత్మ శరీరం. ఆత్మని మనసు నడిపిస్తుంది, ఆత్మని మనసు నడిపిస్తుంది. ఒక్క సెకండ్ ఆగండి అయ్యా, ఒక్క సెకండ్ ఆగండి అయ్యా. ఈరోజు చాలా డిస్టర్బెన్స్ అయింది. ఈరోజు అసలు డిస్టర్బెన్స్ వద్దనుకున్నాను, చాలా డిస్టర్బెన్స్ అవుతుంది. చాలా మంది ఫోన్ చేస్తున్నారు, చాలా మంది డిస్టర్బ్ చేస్తా ఉన్నారు, పక్కనకి వచ్చినా కూడా. ఎనివే, ఆత్మ శరీరం. ఆత్మని మనస్సు నడిపిస్తుంది, శరీరాన్ని హృదయం నడిపిస్తుంది. ఆత్మలోకి దేవుడు వెళ్ళాలి అంటే అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం తీయాల్సిన అవసరం మీ అందరికీ తెలుసు. ముందు మారు మనసు పొంది తర్వాత పాప క్షమాపణ నిమిత్తం బాప్తిసం తీసుకోండి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మనే వరం పొందుకుంటారు. అంటే ఆత్మని మనస్సు నడిపిస్తే, లేకపోతే ఆత్మ లోపల మనస్సు ఉంటుంది, శరీరం లోపల హృదయం ఉంటుంది. ఈ 4తోటి మనం దేవుడిని ప్రేమించాలని యేసుక్రీస్తు ప్రభుల వారు చెప్పారు. మీ పూర్ణ ఆత్మతోను, మీ పూర్ణ మనస్సుతోను, అంటే ఆ పూర్ణ మనసు అనే దానికి వివేకం అని పేరు పెట్టాడు ఆయన. పూర్ణ హృదయంతోను పూర్ణ శరీరంతో ప్రేమించాలని మార్కు సువార్త 12వ అధ్యాయం 30 మనం ఇందాక చూసుకున్నాం. బాగా గమనించండి. ఇద్దరు మనుషులు ఉంటారు. ఆ ఇద్దరు మనుషులకి ఒకేసారి చేయబడతారు, కానీ ఒకేసారి పుట్టరు. నంబర్ 1. నంబర్ 2, ఒకేసారి చావరు. ఆత్మ వేరుగా చచ్చిపోద్ది, శరీరం వేరుగా చచ్చిపోద్ది. ఇక్కడ ఒక పాయింట్ మీకు నేను జ్ఞాపకం చేశానండి. జ్ఞాపకం చేయాలని అనుకున్నానంటే, ఆత్మను చంపలేదు, ఆత్మకు చావు లేదు, ఆత్మ ఎటర్నల్ అని అనుకుంటారు, కానీ కానే కాదు. ఆత్మని దేవుడు చంపగలడని బైబిల్లో సెలవిస్తూ ఉంది. కాబట్టి జస్ట్ అది మీ మనసులోకి తీసుకొస్తున్నానంటే, ఇప్పుడు ఆ విషయం దాని గురించి కాదు మనం మాట్లాడుకునేది. ఆత్మకి ఒక ఆహారం ఉంది, శరీరానికి ఒక ఆహారం ఉంది. మత్తయి సువార్త 4వ అధ్యాయం 4వ వచనం చూడండి ఒకసారి. అందుకు ఆయన, మనుష్యుడు రొట్టె వలన మాత్రం గాని దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వలన జీవించునని రాయబడి ఉన్నదని. వెంటనే అన్మ్యూట్ చేయరా? ఓకే, వెంటనే అన్మ్యూట్ చేయరా? జాగ్రత్త. సైతాన్ వచ్చి ఒక రాయి ఇచ్చాడు. ఒక రాయి ఇచ్చి, అయ్యా రొట్టె చేసుకుని తిను ఏసయ్యా అని జాన్ అన్నాడు. అప్పుడు ఏసయ్య ఆ సైతాన్ అన్న మాట ఏంటంటే, మనిషి రొట్టె వలన మాత్రమే కాదు, రొట్టె వలన శరీరం జీవిస్తుంది, కానీ దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వలన మనిషి జీవిస్తాడు అని అన్నారు. ఆత్మకి శరీరానికి కొన్ని మీ తేడాలు చెప్పి ముందుకెళ్తున్నాను. నంబర్ 1, వీటి రెండింటికి ఆహారం వేరు, ఈ రెండింటికి పానీయం కూడా వేరు. ఉదాహరణకు చెప్పాలి అంటే నేను త్వరగా చెప్పేస్తాను, ఇది పెద్ద ఇంపార్టెంట్ పాయింట్ కాదు కాబట్టి. యోహాను గారి శుభవార్త 4వ అధ్యాయంలో సమరయ స్త్రీ ఉంటుంది. ఆ సమరయ స్త్రీ యేసుక్రీస్తు ప్రభుల వారిని సుఖార్ అనే గ్రామంలో మధ్యాహ్నం 12 గంటలప్పుడు కలిసినప్పుడు ఆయన ఆమెను మంచినీళ్ళు అడిగాడు. అమ్మ నాకు కొంచెం మంచినీళ్ళు ఇస్తావా అని అడిగాడు. మంచినీళ్ళు ఇస్తావా అని అడిగినప్పుడు వాళ్ళిద్దరికి మామూలుగా మాటలు జరిగినప్పుడు ఆయన జీవజలం గురించి మాట్లాడుతున్నట్లు మనకి అర్థమైంది. శరీరానికి మంచినీళ్ళు, అలాగే ఆ ఆత్మకి పరిశుద్ధాత్మ అనేటటువంటిది నీళ్లుగా ఉంటాయి అని మనకు అక్కడ తెలుస్తుంది. అలాగే ఇంకా కొంచెం ముందుకెళ్ళాను చూడండి. ఈ రెండిటికి భక్తులు కూడా వేరు. పోయిన వారం ఒక మాట చెప్పాను, మీకు గుర్తుందో లేదో. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం చూడండి ఒకసారి. అయ్యారు ఒకసారి మళ్ళా. గలతీయులకు రాసిన 5వ అధ్యాయం 17వ అధ్యాయం. శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకును విరోధముగా అపేక్షించును. చాలు. ఆత్మ శరీరానికి, శరీరము ఆత్మకు విరోధముగా అపేక్షిస్తూ ఉన్నాయి. ఆ రెండు విరోధం నేను పోయిన వారం చెప్పాను అనుకోండి ఈ మాట. ఈ రెండు అత్తకోడలు లాంటి ఒకే ఇంట్లో ఉంటాయి అని చెప్పాను. ఈ రెండు వేరువేరుగా కలిసే ఉండాలి, తప్పదు. ఈ రెండు ఒకే ఇంట్లో ఉంటాయి కానీ వేరువేరుగా ఉంటాయి. అంటే ఎప్పుడు కలవలేదు. ఒకే ఇంట్లో ఉండటం, ఒకే ఇంట్లో ఉండాలి కానీ వీళ్ళిద్దరు మాటలు వేరు, వీళ్ళిద్దరు మనసులు వేరు, వీళ్ళిద్దరు టేస్టులు వేరు, వీళ్ళిద్దరు వేరువేరుగా ఉంటాయి. ఈ రెండు కలవో అని చెప్పేసి చెప్పుకున్నాం. ఈ మాట రోమిలకు రాసిన పత్రికలో కూడా
దేవుడు లేకపోతే పరిశుద్ధ గ్రంథం సెలవిస్తూ ఉంది. రోమిలకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 15వ వచనం ఒకసారి చదవండి. ఏలయనగా నేను చేయునది నేను ఎరగను, నేను చేయని చేయించున్నది చేయక ద్వేషించున్నది ఏ చేయుచున్నాను. ఇంకా చదవరా. ఇచ్చయింపనిది నేను చేసిన ఎడల ధర్మశాస్త్రము శ్రేష్టమైనదైనట్టు ఒప్పుకొనుచున్నాను. సరే, అక్కడ పౌలు గారు ఏమంటూ ఉన్నారంటే, ఏం జరుగుతుందో నాకు అసలు ఏం అర్థం కావట్లేదు. నా శరీరంలో నేను ఈ పాపం చేయాలని అనుకోవట్లా, కానీ చేసేస్తున్నాను. ఈ పాపము చెయ్యొద్దు అనుకుంటున్నా, ఈ పాపం చెయ్యొద్దు అని అనుకున్నా ఇది చేసేస్తున్నాను. ఏమో నేను మంచి చేయాలి అనుకుంటున్నాను కానీ చేయలేకపోతున్నాను. ఎందుకు జరుగుతుంది అని అంటే, ఆత్మ శరీరానికి విరోధంగా, శరీరం ఆత్మకు విరోధంగా ఆపేక్షిస్తూ ఉంది. ఇక్కడ ఒక పాయింట్ క్లారిటీ చేయాలనుకుంటున్నాను, ఒక పాయింట్ చాలా క్లియర్ చేయాలనుకుంటున్నాను. అసలు పాపము చేయని మనిషి భూమి మీద ఉండడు అన్న విషయాన్ని క్లారిఫై చేసినా ముందుకెళ్ళాలనుకుంటున్నాను. బాగా గుర్తుపెట్టుకోండి, నేను బేసిక్ విషయాలు చెప్తున్నాను. అంటే ఒక ఇల్లు కట్టడానికి మనం పునాది తవ్వుతున్నాం. ఇప్పుడు ఆ పునాది తవ్వేటప్పుడు రాళ్ళు, రప్పలు, చెత్త, చెదారం ఎన్ని బయటికి తీస్తున్నాం. ఒక ఇల్లు కడుతున్నాం, ఆ ఇల్లు కట్టడానికి పునాది తీస్తున్నాం. అంటే ఆ ఇల్లు తర్వాత కడతాం, కానీ ముందు పునాది తీస్తున్నాం. అలాగే కొన్ని చాలా ఇంపార్టెంట్ విషయాలు మనం తెలుసుకుంటున్నాం అనమాట. ఏంటంటే, మనలో ఇద్దరు మనుషులు ఉన్నారు, ఆత్మ శరీరం. ఆత్మని మనసు, శరీరాన్ని హృదయం నడిపిస్తుంది. ఈ రెండు ఒకేసారి పుట్టవు, ఒకేసారి చావు, ఇంతవరకు వచ్చింది. తర్వాత ఈ రెండు ఒకదానికి ఒకటి వ్యతిరేకంగా ఉంటాయి అన్నంత వరకు వచ్చాం. అంటే ఈ రెండు అత్త కోడల్లాగా ఉంటాయి, ఒక ఇంట్లో ఉంటాయి కానీ కలవు. తర్వాత నేను ఇది చెయ్యాలనుకుంటున్నాను కానీ చేయలేకపోతున్నాను, అది వద్దు అనుకుంటున్నాను కానీ చేస్తున్నాను. ఇక్కడ ఒక పాయింట్ క్లారిటీ చేసి ముందుకెళ్ళాలనుకుంటున్నాను. అసలు ఎంత ప్రార్థన చేసినా కూడా జాగ్రత్తగా వినండి ఈ మాట, సహృదయంతో యథార్థంగా. ఎవరికి నా ముందు ఒప్పుకోవసరం లేదు, కానీ ఎవరికి వాళ్ళే ఒప్పుకోవాలా. ఏంటంటే, ఎంత ప్రార్థన చేసినా దావీదు అంతటి వ్యక్తే పడిపోయాడు. ఎంత ప్రార్థన చేసినా దావీదు, ఆయన దినమునకు 7 మార్లు స్తుతించాడు, 3 సార్లు ప్రార్థన చేశాడు. జాగ్రత్తగా వినండి ఈ విషయం. మనం ఇతరుల ముందు ఏదో నాటకం వేషధారణ వేసినా మన ఆత్మకు మనకు తెలుసు. ఈ విషయాన్ని యోహాను గారి యొక్క పత్రికలో ఆయన వివరిస్తున్నాడు. దాన్ని చూసి నాకు ముందుకెళ్దాం. చూడండి, 1వ యోహాను 1వ అధ్యాయం 8-10 వచ్చిన చదవండి. 8-10 వచ్చిన చదవండి. మనము పాపము లేని వారమని చెప్పుకున్న ఎడల మనలను మనమే మోసపుచ్చుకుందుము. మన పాపములను మనం ఒప్పుకొని వచ్చేది ఎందుకంటే పాడేది నాకు అర్థం కాదు. ఒకసారి బయటకి ఈ లోపు వేరే ఎవరైనా చదువుతారా? 1వ యోహాను 1వ అధ్యాయం 8-10 వచనాలు. మనం పాపము లేని వారమని చెప్పుకునే ఎడల మనలను మనమే మోసపుచ్చుకుందుము. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఇది విశ్వాసుల కొరకు రాసినటువంటి పత్రిక. బాగా గుర్తుపెట్టుకోండి. చాలా మంది ఇప్పుడు అయ్యగారులు వాళ్ళ వెనకాల పడతారు. యథార్థంగా చెప్తున్నారు, ఇది బైబిల్ చెప్పినటువంటి మాట. అసలు పాపం లేనివాడు ఎవ్వడు లేడు. నేను పాపం చేయలేదు, నేను పరిశుద్ధుడిని అని చెప్పేటటువంటి వాడు ఏంటంటే నంబర్ 1 వాడే మోసం చేసుకుంటున్నాడు. వాడే మోసం చేసుకున్నాడు. తర్వాత 10వ వచనం చదవరమ్మా. మరి మనము పాపము చేయలేదని చెప్పుకునే ఎడల ఆయనను అబద్ధికునిగా చేయువారమగుదుము. రెండో, దేవుడు నువ్వు అబద్ధికుని చేస్తున్నావు అంటున్నాడు. ఒకటి, మనల్ని మనం మోసం చేస్తున్నాం. మధ్యలో ఎందుకు వచ్చిన వదిలేసామంటే, మీరు అడిగితే ఆయన క్షమిస్తాడు అని రాసింది అక్కడ. అది పక్కన పెడదాం. 8వ వచనం 10వ వచనం కలిపి చదివితే, ఎంత పరిశుద్ధుడైనా పాపం చేస్తాడు, నీతిమంతుడు 7 మార్లు పడిపోతాడు, చాలా స్పష్టంగా. అలాగే యవ్వనస్తుడు తప్పక తొట్టిల్లుతాడు. అంటే అర్థం ఏంటి? ఖచ్చితంగా వాడు పాపం చేస్తాడు అని అర్థం అనమాట. వీడు తప్పక తొట్టిల్లుతాడు. నీతిమంతుడు 7 మార్లు పడిపోతాడు అంటే అర్థం ఏంటంటే వీడు ఖచ్చితంగా పాపం చేస్తాడు. ఇప్పుడు ఈ విషయం ఎందుకు బయటకు వచ్చింది అని అంటే, భక్తి అనేటటువంటిది 4 విధానాల్లోకి వెళ్ళాలి. ఒకటి శరీరంలోకి వెళ్ళాలి,
ఒకటి హృదయంలోకి వెళ్ళాలి, 2 ఆత్మలోకి వెళ్ళాలి, 4 మనసులోకి వెళ్ళాలి. సారీ, 1 శరీరంలోకి వెళ్ళాలి, 2 హృదయంలోకి వెళ్ళాలి, 3 ఆత్మలోకి వెళ్ళాలి, 4 మనసులోకి వెళ్ళాలి. ఇక్కడికి వెళ్ళి ఉన్నటువంటి బంధకాలన్నీ కూడా తొలగించాలి. పాపం, ఆత్మ పాపం వేరు, శరీర పాపం వేరు. జాగ్రత్తగా వినండి. ఆత్మ పాపం వేరు, శరీర పాపం వేరు. ఎవరైనా సీనియర్లు ఉంటే దయచేసి వాళ్ళ కెమెరాలు తీయండి, మనం మాట్లాడుకుందాం. ఇట్ ఈస్ నాట్ దట్ ఐ నో మోర్. నేను మిమ్మల్ని మీ దగ్గర నేను నేర్చుకుంటాను, నా దగ్గర నుంచి మీరు నేర్చుకుంటారు, మీ దగ్గర నుంచి నేను చాలా నేర్చుకుంటాను. కొన్ని విషయాలు చూద్దాం. ఓకే, పాపం కూడా వేరువేరుగా లెక్కేస్తున్నాడు దేవుడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయం 1వ వచనం తీయండి ఒకసారి. చదువురమ్మా. ప్రియులారా, మనకు ఈ వాగ్దానములు ఉన్నవి గనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషం నుండి. చాలరా, శరీరమునకును అండర్లైన్ చేసుకోండి, ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి అంటున్నాడు. శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము. పాపం కూడా వేరువేరుగా చేస్తున్నాడు. బాగా గుర్తుపెట్టుకోండి. ఈ 2 వేరు, 2 ఒకసారే పుట్టవు, ఒకేసారి తయారు చేయబడవు. భూమి కింద ఒకటి తయారు చేయవస్తే అమ్మగడుపులో ఒకటి తయారు చేస్తాయి. 2 ఒకేసారి పుడతాయి కానీ 2 పుట్టడం అంటే తయారు చేయబడతాయి కానీ 2 ఒకేసారి జన్మించవు. శరీరం ముందు జన్మిస్తుంది, నికోదీము దగ్గర మనకు తెలుస్తుంది, ఆత్మ తర్వాత జన్మిస్తుంది. ఒకేసారి చావు. అలాగే రెండిటికి అసలు పడనే పడదు. శరీరము ఆత్మకు విరోధంగా, ఆత్మ శరీరానికి విరోధంగా ఆపేక్షిస్తుంది. ఈ చాలా ఇంపార్టెంట్ పాయింట్లు. అలా ముందుకితే మనం ఏం తెలుస్తుందంటే ఆత్మ పాపం వేరు, శరీర పాపం వేరు. ఈ రెండిటికి వేరువేరుగా లెక్కలు కడుతున్నాడు. ఎందుకు లెక్కలు కడుతున్నాడు వేరువేరుగా అనేది కూడా నేను చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. ఆత్మ చనిపోయిన తర్వాత దేవుని ముందు నిలబడద్ది అని హెబ్రీయులకు రాసిన పత్రిక సెలవిస్తూ ఉంది. శరీరము చనిపోయి మట్టిలోకి వెళ్ళిపోతుంది, ఆత్మేమో చనిపోయి దేవుడి ముందు నిలబడద్ది, శరీరం ఏమో మట్టిలోకి వెళ్ళిపోద్ది. శరీరాన్ని ఇద్దరు మనుషులు ఉన్నారు కదండి మనలో, ఒకటి శరీరం, 2 ఆత్మ అని 2 కొరింథీ 4:16. వీళ్ళిద్దరిని క్షమించాలి కదా వాడి పాపాల కొరకు. ఓకే, ఈ శరీరాన్ని శిక్షించాలంటే శరీరం బ్రతికున్నంత ముందే శిక్షించాలి. బాగా గుర్తుపెట్టుకోండి. శరీరము శిక్షించాలంటే శరీరం బ్రతుకున్నంత దగ్గరే శిక్షించాలి. ఉదాహరణకు చెప్పాలి అని అంటే హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయంలో, ఇదిగో ఆయన మిమ్మల్ని తండ్రిలాగా శిక్షిస్తున్నాడు, ఆయన శిక్షించకపోతే మీరు దుర్బీజులు అని అంటున్నాడు. ఆయన మిమ్మల్ని తండ్రిలాగా శిక్షిస్తున్నాడు. ఇక్కడ ఒక పెద్ద మర్మం చెప్పాలనుకుంటున్నాను, చాలా జాగ్రత్తగా గమనించాలి. దేవుడి శరీరాన్ని శిక్షించాలి అని అంటే ఒక్కొక్కసారి తప్పనిసరైన పరిస్థితిలో వాళ్ళని జబ్బులకు అప్పగిస్తాడు, దాన్ని బాధపరిచే వారికి అప్పగిస్తాడు అని బైబిల్లో రాయబడి ఉంది. ఈ మాట చదవండి. మత్తయి శుభవార్త 18వ అధ్యాయం లాస్ట్ 2 వచనాలు కానీ 3 వచనాలు కానీ చదవండి. మత్తయి శుభవార్త 18వ అధ్యాయం. మరియు మీలో ఇద్దరు తాము వేడుకొను దేనిని గూర్చి అయినను భూమి మీద ఏకీభవించిన ఎడల అది ఏ చాప్టర్ తీసేవరా? మత్తయి సువార్త 18వ అధ్యాయం 18వ అధ్యాయం ప్రకారము 30 లాస్ట్ 3 వచనాలు కానీ 2 వచనాలు కానీ చదవండి. నేను కరుణించిన ప్రకారము నీవును తోడి దాసుని కరుణింపవలసి ఉండను కదా అని వారితో చెప్పాను. అందుచేత వాని యజమానుడు కోపి తనకు అతి చెల్లించే వరకు బాధపరచు వారికి వాడిని అప్పగించను. అండర్లైన్ చేసుకుని ఈ మాట, ఈ దేవుడు బాధపరిచే వారికి శరీరాన్ని అప్పగిస్తాడు, యాక్సిడెంట్లకు అప్పగిస్తాడు, జబ్బులకు అప్పగిస్తాడు, మిగిలినటువంటి వాటికి దేవుడే స్వయంగా అప్పగిస్తాడని సెలవిస్తూ ఉన్నాడు. దయచేసి గమనించాలి. ఆత్మ వేరు, శరీరం వేరు. ఆత్మ వేరు, శరీరం వేరు. ఆత్మకి దండన వేరు. ఈ 2 ఒకేసారి పుట్టవు, ఒకేసారి చావు, ఒకేలాగా పనిచేయవు. అవి వేరువేరుగా ఉంటాయి. ఓకే, వీటికి దండన కూడా వేరు. ఓకే, ఈ దండన దేవుడే ఇస్తాడని హెబ్రీయులకు రాసిన పత్రిక 13లోనూ తీయాల్సిన అవసరం లేదు.
అలాగే మత్తయి సువార్త 18వ అధ్యాయంలో వస్తుంది. ఇక్కడ ఎందుకు చెప్పానంటే కావాలని దేవుడు కొంతమందిని స్వస్థపరచడు. ఈ విషయాన్ని కూడా గమనించుకోవాలి. చాలా మంది చాలా కాలం నుంచి ప్రార్థన చేస్తూ ఉంటారు. అయ్యా నేను 20 ఏళ్ళ నుంచి ప్రార్థన చేస్తున్నాను, 10 ఏళ్ళ నుంచి ప్రార్థన చేస్తున్నాను, అందరికీ స్వస్థత వస్తుంది కానీ నాకు రావట్లేదయ్యా అంటే అర్థం ఏంటంటే దేవుడు నీ శరీరాన్ని బాధ పెట్టి నీ ఆత్మని పరలోకం వైపు మళ్ళిస్తున్నారు. బాగా గుర్తుపెట్టుకోండి. దీనికి ఒక సపోర్టింగ్ వర్స్ ఒకటి నేను మీ మధ్యకి తీసుకురావాలనుకుంటున్నాను. సపోర్టింగ్ వర్స్ సామెతల గ్రంథము 20వ అధ్యాయము కింద వచ్చిన చూడండి, లాస్ట్ వచ్చిన చూడండి ఒకసారి. సామెతల గ్రంథము గాయములు చేయి దెబ్బలు ఒక్క నిమిషం ఆగరామ్మా, నెక్స్ట్ కంటిన్యూ అవుతుంది. కానీ గాయం ఎక్కడ అవుద్దండి? శరీరానికి అవుద్ది కదండి అయ్యా. గాయం ఎక్కడ అవుద్దండి? శరీరానికి. వెరీ గుడ్, రైట్. కానీ అక్కడ ఏమంటున్నాడు చూడండి, చదువమ్మా. అంతరంగంలో చొచ్చి, అంతరంగం బయట అయినటువంటి గాయం అంట లోపల అంతరంగం లోపలికి వెళ్ళి అమ్మా చదవరా, చెడుతనమును తొలగించాలి. గాయమేమో బయట కొడతాడు, దెబ్బ బయట కొడతాడు, కానీ వెళ్ళాల్సింది లోపలికి. ఎందుకంటే చెడుతనం తొలగించడానికి అని అంటున్నాడు దేవుడు. చాలా జాగ్రత్తగా గమనించాలి. నేను ఈ మాట ఎందుకు చెప్పానంటే దేవుడు శరీరాన్ని శిక్షిస్తాడు. దేవుడు శరీరాన్ని ఏ కాలంలో శిక్షిస్తాడంటే బ్రతికున్నంత వరకు శిక్షిస్తాడు. ఒక ఉదాహరణకు చెప్తున్నాను చూడండి. ఆత్మ పాపాలు వేరు, శరీర పాపాలు వేరు. ఆత్మ పాపాలు చాలా డేంజర్ గా తీసుకుంటాడు, చాలా సీరియస్ గా తీసుకుంటాడు దేవుడు. శరీర పాపాలని చాలా లైట్ గా తీసుకుంటాడు దేవుడు. ఇక్కడే ఇస్తాడు అంటే మనకి ఒక ఉదాహరణ ఇస్తాను మీకు. అది చూస్తే మనకి బుర్ర పాడైపోద్ది అసలు. యాక్చువల్గా 2 మనుషులు మీ ముందుకు తీసుకొస్తాను. ఒకటి దావీదు గారిని తీసుకొస్తున్నాను, 2 అనన్యా సఫీరా అని మిమ్మల్ని మీ ముందుకు తీసుకొస్తున్నాను. అనన్యా సఫీరా వాళ్ళ ఇల్లే అమ్ముకున్నారు. అయ్యా ఈ ప్రశ్న నేను మళ్ళా వేస్తున్నాను, ఎవరి ఇల్లు అమ్ముకున్నారండి? వాళ్ళ ఇల్లే అమ్ముకున్నారు. వాళ్ళ డబ్బులే దాచుకున్నారు. ఎవరి డబ్బులు దాచుకున్నారండి? వాళ్ళ ఇల్లే అమ్ముకున్నారు, వాళ్ళ డబ్బులే దాచుకున్నారు. అబద్ధం చెప్పారు. పేదల దగ్గరికి వెళ్ళి అయ్యా దీనికి ఇంత అంటే వాళ్ళని వెంటనే చంపేశాడు దేవుడు. ఓకే, వాళ్ళ ఇల్లే అమ్ముకున్నారు, వాళ్ళ డబ్బులే దాచుకున్నారు, వెంటనే చంపేశాడు. ఓకే, ఇప్పుడు దావీదు గారి దగ్గరికి వద్దాం. పక్కవాడి భార్యను చూశాడు, ఆమెను మాటల్లో పెట్టాడు, ఆమెను వశపరుచుకున్నాడు, ఆమెను తీసుకొచ్చాడు. ఆమె గర్భవతి అయిపోయిన తర్వాత వాళ్ళ భర్త దగ్గరికి పంపడానికి ప్రయత్నం చేశాడు. వాళ్ళ భర్త వెళ్ళకపోతే వాళ్ళ భర్తని ఆయన చేతికి లెటర్ ఇచ్చి వీడిని ముందు పెట్టి వరుసలో, తర్వాత మీ అందరూ తప్పుకోండి వాడు చచ్చిపోతాడు అని చెప్పేసి లెటర్ ఇచ్చి ఆయనకే ఇచ్చాడు, ఉరియాకి. ఆ ఉరియా వెళ్ళి సైన్యాధ్యక్షుడికి ఇస్తే అలా చంపేశాడు. జాగ్రత్తగా వేరే వాడి భార్య చంపేశాడు. కానీ దేవుడు ఆయన క్షమించాడు. మన దృష్టి ఏంటంటే అంత శారీరక దృష్టి ఉంటుంది, దేవుడి దృష్టి అంత ఆత్మీయ దృష్టి ఉంటుంది. చాలా జాగ్రత్తగా వినాలి. ఎంత గొప్ప పాపం చేసినటువంటి దావీదుని క్షమించేశాడు. అలాగే పట్టణంలో పట్టబడినటువంటి ఆ స్త్రీ వ్యభిచారం చేస్తే ఆ అమ్మాయిని క్షమించాడు. కానీ చిన్న అబద్ధం ఆడినటువంటి అనన్యా సఫీరాని వెంటనే చెప్పాడు. అలాగే ఆకాన్ని, అలాగే గెహజీని, అలాగే చాలా మందిని చిన్న విషయంలో చంపేశాడు, లేకపోతే వాళ్ళకి జబ్బులు రప్పించాడు. కారణం ఏంటంటే ఇది ఆత్మ పాపానికి శరీర పాపానికి ఉన్న పెద్ద తేడా. ఇప్పుడు మనం దీనికి లోతుగా వెళ్ళట్లేదు, తర్వాత ఎప్పుడైనా అవకాశం వచ్చినప్పుడు లోతుగా వెళ్దాం. కానీ ఇప్పుడు అసలు ముందు బేసిక్ చెప్తున్నాను మీకు. ఆత్మ వేరు, శరీరం వేరు. ఆత్మ శరీరాలు ఒకసారి పుట్టవు, ఆత్మ శరీరాలు ఒకసారి చావు, ఆత్మ శరీరాలు ఒకసారి చేయబడవు. ఆత్మ శరీరాలు వేరువేరుగా ఉంటాయి, ఆత్మ శరీరాలకు అసలు పడదు. ఓకే, రైట్. ముందుకెళ్దాం చూడండి, ఇంకొంచెం ముందుకెళ్తుంది. మనకి ఎవరైతే కెమెరాలు తీసారో వాళ్ళు ఇలా చెప్పండి, ఒక 2 ఏళ్ళు చూపించి నాలో 2 ఇంజన్లు ఉన్నాయని చెప్పండి. మీలో ఎంతమంది మనుషులు ఉన్నారు? 2 మనుషులు. మీలో ఎన్ని ఇంజన్లు ఉన్నాయి? 2. ఒక్కొక్కసారి అండి 2 ముందుకెళ్తాయి, రైట్. ఒక్కోసారి 2 వెనక్కి వెళ్తాయి. ఒక్కొక్కసారి ఏం జరుగుద్దంటే ఒకటి ఇటు ఒకటి అటు వెళ్తాయి. ఒక్కొక్కసారి ఏమో ముందుకెళ్తాయి, వెరీ గుడ్.
ఒక్కోసారి రెండు వెనకే వెళ్తాయి, వెరీ గుడ్. ఒక్కొక్కసారి ఈ రివర్స్ లో ప్రయాణం చేస్తాయి, అప్పుడు చాలా ఇబ్బంది అయింది మనుషులకి. ఎక్కడ రాసింది? రోమీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 15వ వచనం చదవండి ఒకసారి. ఇందాక చదివించాను, దానికి క్లారిటీ చేస్తాను ఇప్పుడు. ఏలైనగా నేను చేయనది నేను ఎరగను, నేను చేయించినది చేయక అప్పుడు మధ్యలో ఆపుతాను కానీ కోప్పడకండి, సరేనా? ఈయన ఏమంటున్నాడు చూడండి, ఏమంటున్నాడంటే పౌలు గారు అంతటి గొప్ప వ్యక్తి అంటున్నాడు, అసలు ఏం జరుగుతుందో నాకేం తెలియట్లేదండి, నేను పాపం చేస్తున్నాను. పౌలు గారు ఒప్పుకున్నాడు. యోహాను గారి పత్రికలోనేమో యోహాను గారు ఒప్పుకున్నాడు, పాపం చేయని ఎందుకు అబద్ధాలు చెప్తారు విశ్వాసులతోటి, మీరు అందరూ పాపం చేసేవాళ్ళే, మీరు పరిశుద్ధులాగా చేసేదంతా యాక్షనే, మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటున్నారు, మళ్ళీ దేవుడు కూడా మోసం చేస్తున్నారు, ఎందుకురా అని చెప్పాడు. ఇప్పుడు ఇక్కడికి వచ్చి పరిశుద్ధుడైనటువంటి పౌలు గారు అంటున్నాడు కదా, ఈయన దేవుని యొక్క దాసుడు, ఇంత గొప్ప దాసుడు అంటున్నాడు కదా, ఏమంటే నాకు బుర్ర పాడైపోతుంది. మళ్ళీ స్టార్టింగ్ నుంచి చదవండి ఆ మాట. ఏలైనగా నేను చేయనది నేను ఎరగను. ఆయనకి మెంటల్ వచ్చేస్తుంది ఆయన ఆత్మీయ పరిస్థితి చూసి. అసలు ఏంటంటే అసలు ఏం జరుగుతుందో నాకేం అర్థం కావట్లేదు సార్. నా విషయంలో నేను ఇంత ప్రార్థన చేస్తున్నా కానీ పాపం చేస్తున్నాను సార్, నేను ఇంత వాక్యం చదువుతున్నా కానీ పాపం చేస్తున్నాను సార్, ఏదో వీళ్ళందరి ముందు ఒక పరిశుద్ధిలాగా యాక్షన్ చేయడమే కానీ ఏమి లేదు సార్. అసలు ఏంటి అనేది ఒక అతని ఆత్మీయ సంఘర్షణ అక్కడ చెప్పుకుంటున్నాడు. పరిశుద్ధాత్మ ఆవేశానికి లోబడి. అయ్యా ముందుకెళ్ళండి సార్. నేను నిశ్చయించినది చేయక, ఏమంటే మంచి చెయ్యాలనుకుంటున్నాను సార్, అది చెయ్యట్లేదు. ఒక ఉదాహరణ చెప్తున్నాను. ఒక సారా తాగేవాడు ఉంటాడు. ఆ సారా తాగేటటువంటి వాడు ఏం చేస్తాడంటే నేను తాగకూడదు అని అనుకుంటాడు. నేను తాగకూడదు, దీన్ని ఆ మందు తాగేటటువంటి మత్తు తాగేటటువంటి నేను తాగకూడదు అని అనుకుంటాడు. కానీ ఆ తెల్లారి మళ్ళీ తాగుతాడు. వాళ్ళ ఆవిడ మీద ఒట్టేస్తాడు, వాళ్ళ పిల్లల మీద ఒట్టేస్తాడు, లేకపోతే ఎవరైనా బుద్ధి చెప్తే వాడి మీద ఒట్టేస్తాడు. మళ్ళీ అక్కడికి వెళ్ళి వాడు నోరు మళ్ళీ తాగేస్తాడు. వాడు అయ్యా నేను తాగను సార్, నీ మీద ఒట్టిసారంటాడు. కానీ ఆ తెల్లారి అక్కడికి వెళ్ళంగానే తాగేస్తాడు. నేను చెయ్యాలనుకుంటున్నాను కానీ చేయట్లేదు. నేను పాస్టర్ గారిని నేను ప్రార్థన చేస్తున్నాను, అబ్బాయి పాపం చేయకూడదు, నేను చాలా పరిశుద్ధిగా ఉండాలనుకుంటున్నాను కానీ నేను ఉండలేకపోతున్నాను అంటున్నాడు ఆయన పౌలు గారు. తర్వాత ఏమన్నాడు సార్? ఇచ్చయించిన పని నేను చేసిన యెడల ధర్మశాస్త్రము శ్రేష్టమైనట్టు ఒప్పుకొనుచున్నాను. నేను చెయ్యాలనుకున్నదేమో చేయలేకపోతున్నాను, వద్దనుకున్నదేమో చేస్తున్నాను. 19 చదవండి సార్ ఒకసారి. 19 నేను చేయగోరు మేలు చేయక చేయగోరిన యెడల కీడు చేస్తున్నాను. నేను కోరని దానిని చేసిన యెడల దానిని చేయనది నాయందు విశ్వసించు పాపమే గాని పాపమే అంటున్నాడు. మనం ఎందుకు పాపం చేస్తున్నాం అనేటటువంటి దానికి ఆయన ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాడు. ఏంటంటే ఎక్స్ప్లెనేషన్, మనలో ఎన్ని మిషన్లు ఉంటాయంటే 2 మిషన్లు ఉంటాయి. మనలో ఎంతమంది మనుషులు ఉన్నారండి? ఇద్దరు మనుషులు ఉన్నారండి. ఓకే, దీంట్లో 4 భాగాలు ఉన్నాయండి. 1 ఆత్మ, ఆత్మలో మనస్సు. 2 శరీరం, శరీరంలో హృదయం. శరీరానికి వ్యాధి వస్తుంది, హృదయానికి కూడా వ్యాధి వస్తుంది. జాగ్రత్తగా ఉండండి. ఆత్మకేమో మనస్సు. ఈ బాగా గుర్తుపెట్టుకోండి, ఇది బేసిక్ థియరీ అండి. ఇది గుర్తుపెట్టుకోలేకపోతే చాలా తప్పులు చేసేస్తాం మనం. ఓకే, అంటే బోధలో తప్పులు చేస్తాం, అర్థం చేసుకోవడంలో తప్పులు చేస్తాం. మీకు ఒక మాట చెప్తున్నాను, జాగ్రత్తగా ఉండండి. ఒకటి క్లారిఫై చేసి ముందుకెళ్ళాలనుకుంటున్నాను. ఏంటంటే మన మనసులో మనలో ఇది ఎక్కడ రాసి ఉంటుందంటే యోహాను గారి శుభవార్త 3వ అధ్యాయం 6-7 వచనాలు దీని ఒకసారి. శరీరం మూలముగా జన్మించినది శరీరమును, ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మయునై ఉన్నది. వెంటనే నీ మైక్ మిడిచేరమ్మా, ఎందుకంటే రీసౌండ్ వస్తున్నట్టు కనిపిస్తుంది మాకు. శరీరము మూలముగా జన్మించినది శరీరము, ఆత్మ మూలంగా. మిగిలినటువంటి వాళ్ళందరూ ఓపెన్ చేయొచ్చండి. 1-2 ఫోన్లు అలా ఖరాబ్ అవుతాయి. మిగిలినటువంటి వాళ్ళు యూ కెన్ ఓపెన్, నో ప్రాబ్లం ఎట్ ఆల్. ఓకే, అవి ఖరాబ్ కాదండి, అవి పక్క వాళ్ళని లాగుతూ ఉంటాయి అన్నమాట ఫోన్లు. అవి ఖరాబ్ ఫోన్లు కావాలి. ఓకే, శరీరము మూలముగా జన్మించినది శరీరము, ఆత్మ మూలంగా జన్మించినది ఆత్మ. ఇప్పుడు కొంతమంది చాలా సీనియర్స్ ఉన్నారు, వాళ్ళకి ఒక పాయింట్ నేను క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నాను. కొంచెం దానిలో మనం కరెక్ట్గా వెళ్తున్నామా లేదో తెలుసుకోవాలనుకుంటే, ఆత్మ దేనిలో నుంచి పడుతుందండి? అక్కడ చాలా క్లియర్ గా చెప్పాడు చూడండి. చదవరా మళ్ళీ ఇంకోసారి, ఎవరైనా చదువు, యోసేపు కానీ ఎవరైనా.
శరీర మూలముగా జన్మించినది శరీరమును, ఆ, ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మీయునై ఉన్నది. నా వెనకాల చెప్పండి అందరూ. శరీర మూలముగా జన్మించినది శరీరము, శరీర మూలంగా మూలంగా జన్మించినది శరీరము, ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మ. ఆత్మ మూలంగా జన్మించినది ఆత్మ. శరీర మూలంగా జన్మించినది శరీరము. శరీరం. అంటే నేను గాని మీరు గాని మనం మన తల్లిదండ్రులకు పుట్టాం. ఓకే రైట్. ఓకే. మన శరీరాన్ని దీంట్లో దేవుడు తయారు చేశాడు, కానీ దీంట్లో ప్రథమ పాత్ర ఏంటంటే తల్లిదండ్రులు. జాగ్రత్తగా వినండి, ఆయన చాలా క్లారిటీ ఇచ్చారు అక్కడ. చాలా యేసుక్రీస్తు ప్రభుల వారే ఈ సిద్ధాంతాన్ని, రెండవ జన్మ సిద్ధాంతాన్ని అక్కడ క్లారిటీ ఇచ్చుకొని వచ్చాడు. బాగా గుర్తుపెట్టుకోండి. శరీరము మూలముగా జన్మించినది శరీరము, ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మ. మనలో ఆత్మ శరీరాలు రెండు ఉన్నాయి. మనలో ఆత్మ ఎవరి మూలంగా పుట్టిందండి? దేవుని మూలంగా పుట్టినది. వెరీ గుడ్, రైట్, చాలా బాగా చెప్పారు. జాగ్రత్తగా ఉండండి. ఆత్మ ఎవరి మూలంగా పుట్టిందండి? దేవుని మూలంగా. శరీరం ఎవరి మూలంగా పుట్టిందండి? తల్లిదండ్రుల మూలంగా. ఇప్పుడు దేవుడు కొడుకు లేదా దేవుడు కూతురు ఎవరు? మనం అనకూడదు. ఇట్ ఈస్ ఎ వెరీ భయంకరమైన మిస్టేక్. ఓన్లీ ఆత్మ. ప్లీజ్ నో దట్. శరీరానికి దేవుడికి అసలు ఈ ఎవడో పక్కింటోని చూసినట్టు చూస్తాడు దేవుడు. ఇది బాగా మీరు గుర్తు పెట్టుకున్నప్పుడు మాత్రమే అసలు వాగ్దానాలు ఇవన్నీ అర్థమయ్యాయి. ప్రతి వారు ఒక గొప్ప వాగ్దానం గురించి చెప్తున్నాను, జాగ్రత్తనండి. అడుగుడి మీకు ఇవ్వబడును, తట్టుడి మీకు తెరవబడును, వెదకుడి మీకు దొరకను. ఏమండి, ఇది ఎవరికి ఇచ్చాడు అనుకున్నారు వాగ్దానం? ఆత్మకి ఇచ్చాడు, శరీరానికి కాదు. మనం ఏం చేస్తామంటే ప్రభా స్తోత్రం నాయన నువ్వు అడుగుడి ఇవ్వబడినానుగా ఒక కొత్త కార్యం అంటాం. ఒరే పెచ్చోడా, అది శరీరానికి కాదు, అది ఆత్మ. ఆయన కొడుకు. ఇప్పుడు నా కొడుకు ఉన్నాడండి, మీ కొడుకు ఉన్నాడండి, వాడికి ఫీజు మీరు కడతారా కట్టరా? ఆడెవడో అని ఏదో యాక్సిడెంట్ చేశారు, పోలీసులు తీసుకొని కూర్చోబెట్టారు, వాడికి డబ్బులు కడతామా కట్టమా? ఎవరో బండి వేసుకెళ్ళాడు, వాడు ఆ బండి యాక్సిడెంట్ చేశాడు, దానికి ఒక 50,000 ఖర్చు అని పెట్టుకుంటామా పెట్టమా? ఎందుకని? కొడుకు. నీ ఆత్మకు మాత్రమే ఫుల్ భరోసా ఇచ్చాడు దేవుడు. దయచేసి ఈ విషయాన్ని ఫుల్ నోట్ చేసుకోండి. ఎక్కడా కూడా శరీరానికి ఆయన భరోసా ఇచ్చినట్టు ఎక్కడా బైబిల్లో లేదు. బాగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు శిలువ మీద దొంగని అన్నాడు, ఒరే దొంగ నాయన నేను నేను క్షమించాను రా అన్నాడు, నువ్వు నాతో పరలోకం వచ్చే అన్నాడు. కానీ ఆ శరీరానికి వచ్చిన దెబ్బలు తీసాడా? లేదు. హీ గివ్స్ ఓన్లీ గ్యారంటీ టు ద సోల్. మనలో ఆయన కొడుకు ఆత్మ మాత్రమే. ఆమేన్. బైబిల్ అంతా ఆత్మ కొరకే రాశాడు, ఆత్మను రక్షించడం కొరకు రాశాడు, ఆత్మను పరలోకం తీసుకెళ్ళడం కోసమే రాశాడు. మీకు అర్థమవుతుందండి? ఇది బాగా క్లారిటీలో అర్థం చేసుకున్నప్పుడు, ఆత్మబోధ సరిగ్గా అర్థం చేసుకున్నప్పుడు దేవుడిచ్చే వాగ్దానాలు కూడా అర్థమవుతాయి. ఒక దాని గురించి చెప్తే ఈ మొత్తం రిఫరెన్స్ దానికి వస్తా ఉంటాయి. ఆత్మ ఏమో మోటార్ సైకిల్ అండి, శరీరం ఏమో కార్ అండి. రెండిటికి వేర్వేరు తాళాలు ఉంటాయా ఉండవా? కానీ మనం ఒకే తాళం తీసుకుని శరీరం కోసం ప్రార్థన చేస్తున్నాం, ఒకే తాళం తీసుకుని ఆత్మ కోసం ప్రార్థన చేస్తున్నాం. అసలు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ప్రార్థన ఎక్కడ పనిచేస్తుంది, వాక్యం ఎక్కడ పనిచేస్తుంది, ఉపవాసం ఎక్కడ పనిచేస్తుంది, అలాగే ధర్మకార్యాలు ఎక్కడ పనిచేస్తాయి, క్షమాపణ ఎక్కడ పనిచేస్తుంది అనేది మనం చూడటానికి వెళ్ళబోతున్నాం. ఇంకా వెళ్ళలేదు. మనలో 4 భాగాలు ఉన్నాయి. ఒకటి ఆత్మ, దాని మనస్సు, 2 శరీరము, దాని యొక్క హృదయము. దానిలో ఒకదానికి ప్రార్థన పనిచేస్తుంది, ఒకదానికి వాక్యం పనిచేస్తుంది, ఒకదానికి ఉపవాసం పనిచేస్తుంది, ఒకదానికి ధర్మకార్యాలు పనిచేస్తుంది. వీటన్నిటికీ కలిపి టోటల్ గా ఈ క్షమాపణ పనిచేస్తుంది, లేదా సహవాసం, క్షమాపణ అనేటటువంటిది పనిచేస్తుంది. మనం ఇంకా దాన్ని స్టార్ట్ చేయలేదు, అసలు ఆ సబ్జెక్టే స్టార్ట్ చేయలేదు, అక్కడికి ఇంకా వెళ్ళలేదు. మనలో ఏ భాగం ఉందో తెలిస్తే అసలు ఎందుకు యేసుక్రీస్తు ప్రభు అనేవాడు పరలోక రాజ్యం అనలేదు అన్న విషయాన్ని మనం జస్ట్ స్టార్ట్ చేసాం. ప్రార్థన ఎక్కడి వరకు వెళ్ళదంటే, ఇట్ గివ్స్ 25% నుంచి 50% వరకు మనకి ఉపయోగపడుతుంది.
ఒక్కొక్క చోట అసలు ప్రార్థన ఉపయోగపడనే పడదు. మీకు ఒక ఉదాహరణ చెప్తున్నాను చూడండి, చాలా ఇంపార్టెంట్ ఉదాహరణ. మత్తయి శుభవార్త 26వ అధ్యాయం 41వ వచనంలో, 26వ అధ్యాయం 41వ వచనంలో, మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు. ఒక్క నిమిషం ఆగరా అమ్మ, దీని బ్యాక్గ్రౌండ్ చెప్తాను, తర్వాత నువ్వు చదివేది. కానీ యేసుక్రీస్తు ప్రభుకి ఆ రోజు పట్టబడితే తెల్లారి చనిపోతాడు. ఆయన 12 మంది శిష్యుల్లో మొట్టమొదటి ప్రభువు వల్ల చాలా మంది అంటే ఒక విషయాన్ని ఇక్కడ క్లారిటీ చేయాలనుకున్నాను. చాలా మంది గమనించిన విషయం ఏంటంటే, చాలా మంది పెద్ద పెద్ద సేవకులు ఉంటారు, వాళ్ళందరూ కూడా ప్రభువు వల్ల అబ్బాయి తెల్ల బట్టలు వేస్తే ఇస్తాను, అది పెడితే ఇవ్వను, ఇది పడితే ఇవ్వను, బంగారం ఇస్తే ఇస్తాను, లేకపోతే ఇంకా రకరకాల రూల్స్ పెడతారు. జాగ్రత్తగా ఒక షాకింగ్ మాట చెప్తున్నాను. ప్రభువు వల్ల రొట్టె విరిసి మొట్టమొదట యోధా ఇస్కరియోతుకి ఇచ్చాడు దేవుడు, సైతాన్ గడికి ఇచ్చాడు. ప్రభువు వల్ల ఫస్ట్ మొక్క ఎవరికి ఇచ్చాడండి? ఆడు సైతాన్ అని బైబిల్లో రాసింది. ఈ మాట చదవండి, యోహాను గారి శుభవార్త 6వ అధ్యాయం 70వ వచనం చదవండి ఒకసారి. అందుకు యేసు, నేను మిమ్మల్ని 12 ఏర్పరచుకొనలేదా? మీలో ఒకడు సాతాను అని వారితో చెప్పాను. అది అబ్బాయి, నేను 12 మంది శిష్యులు ఏర్పాటు చేసుకుని ఉన్నాను, మీలో ఒకటి సైతానికి శరీరం లేదు, వాడెవడో ఒకటి దాంట్లో దూరాలి. ఆ పాము దాంట్లో శరీరంలో దూరాడు, లేదా మనిషి దాంట్లో శరీరంలో దూరాడు, ఇక్కడ వచ్చి వీడి శరీరంలో దూరాడు. యాక్చువల్గా పైకి కనపడేటటువంటిది మాత్రమే యూదా ఇస్కరియోతు శరీరం, కానీ లోపలంతా సైతాను. ఫస్ట్ ప్రభు వల్ల వాడికి ఇచ్చాడు. విషయం ఏంటంటే అది కాదు, కానీ అదొక ఇంపార్టెంట్ అయిన పాయింట్ కాబట్టి దాన్ని చాలా మంది విస్మరిస్తే దాని చుట్టూ రూల్స్ పెడుతున్నారు. కాబట్టి దాన్ని జస్ట్ మీ దృష్టిలో తీసుకొస్తున్నాను అంతే. కానీ ముందుకు వెళ్ళాను చూడండి. ఇప్పుడు 11 మంది ఉన్నారు, వీడేమో పట్టిస్తాకి వెళ్ళిపోయాడు. 12 మందిలో ఒకడు పట్టిస్తాకి వెళ్ళిపోయాడు, ఇంకా 11 మంది మిగిలేశారు. 11 మంది మిగిలితే ఈ 11 మందిలో 8 మందిని ఒక చోట పెట్టాడు. గెస్సెమనే తోటకెళ్ళి, నాయనలారా వీళ్ళందరూ కొంచెం డీలా క్యాండిడేట్, సెకండ్ క్లాస్ క్యాండిడేట్లు, ఫస్ట్ క్లాస్ క్యాండిడేట్లు కాదు వీళ్ళు. వాళ్ళు 50 మార్కులు లోపు వచ్చేవాళ్ళు క్యాండిడేట్లు. అబ్బాయి మీ 8 మంది ఇక్కడ ప్రార్థన చేయండి అన్నాడు. 11 మందిలో 8 పోతే 3 ఉన్నారు, పేతురు, యోహాను, యాకోబు. వీళ్ళ 3 తీసుకుని కొంచెం ముందుకెళ్ళి నాయనలారా మీరు కొంచెం మంచి ప్రార్థన వీరులు కదా, మీరు ఇక్కడ ప్రార్థన చేయండి అని చెప్పేసి ఆయన ఇంకా కొంచెం ముందుకెళ్ళి, ఆ ముందుని ఏమని రాసింది అక్కడ, రాతివేత దూరానికి వెళ్ళి అక్కడ ఆయన ప్రార్థన చేశాడు. ఆ రాతివేత దూరంలో ప్రార్థన చేసినప్పుడు ఆయన లోపల రక్తము చెమటగా బయటకు వచ్చింది అని చెప్పేసి రాయబడి ఉంది. ఆయన బాధ తట్టుకోలేక ఆ టెన్షన్లో ఆయన వచ్చేసి వీళ్ళ దగ్గరికి వచ్చి తన బాధ పంచుకోవడానికి వచ్చి చూస్తే నిద్రపోతున్నారు. ఒకసారి వచ్చి నిద్రపోయారు, రెండోసారి వచ్చి నిద్రపోతే వాళ్ళను లేపి ఒక ఆత్మపరమైనటువంటి గొప్ప మర్మం చెప్పాడు దేవుడు. ఇప్పుడు చదవండి, అర్థమవుద్ది. మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. అమ్మా, ఆత్మ సిద్ధమే కాని శరీరము బలహీనము. ఆత్మ సిద్ధమే, నా వెనకాల చెప్పండి, ఆత్మ సిద్ధమే కానీ శరీరము బలహీనము. చాలా క్లారిటీ. పౌలు పేతురులందరూ మనకు అనవసరం అండి. యేసుక్రీస్తు ప్రభువే చెప్పాడు, అబ్బాయి నీలో 2 మనుషులు ఉన్నారు. 2వ కొరింథీ 4:16. వాళ్ళకి 4 భాగాలు ఉన్నాయి. ఒకటి ఆత్మ ఉంది, దానికి మనసు ఉంది. శరీరం ఉంది, దానికి హృదయం ఉంది. ఈ 2 ఒకేసారి పుట్టవు, ఈ 2 ఒకేసారి సావు. ఈ 2కి వేరువేరు ఇంజిన్లు ఉంటాయి. ఈ 2 ఒకేలా వేరువేరుగా పాపం చేస్తాయి. అలాగే ఈ 2 ఒకే చోట చేయబడవు, ఈ 2 ఒకే చోట సావు. అలాగే ఈ 2టికి ఆహారం వేరు, ఈ 2టికి మంచినీళ్ళు వేరు. చివరికి ఇప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ వస్తున్నా చూడండి, ఈ 2టికి భక్తి కూడా వేరు. ఈ 2టికి భక్తి కూడా వేరు. శరీర భక్తి వేరు, ఆత్మభక్తి వేరు. ఎక్కడ రాస్తుంది? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 19వ వచనం నుంచి చూద్దాం. చూడండి, 19-20 వచనం. మీ దేహము దేవుని వల్ల మీకు అనుగ్రహింపబడి
మీ దేహము మీ దేవుని వల్ల, చూడండి శరీరం గురించి చెప్తున్నాడు ముందు. ఒరే అబ్బాయి, నీకు దేహం అని శరీరం ఇచ్చాడు దేవుడు, ఆ దేవుని వాళ్ళని అనుగ్రహించబడి ముందుకెళ్ళరమ్మా. మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? ఇక్కడ గొప్ప క్లారిటీ మీకు ఇవ్వాలి, జాగ్రత్తగా వినండి. పరిశుద్ధ ఆత్మ అసలు దేహంలోనికి రానే రాడు. బాగా క్లారిటీ ఇస్తున్నాను చూడండి, చక్కగా క్లారిటీ ఇస్తున్నాను చూడండి, బాగా క్లారిటీ ఇస్తున్నాను చూడండి. ఆత్మ వేరు, శరీరం వేరు. ఆత్మ ఆత్మ ద్వారా పడుద్ది, శరీరం శరీరం ద్వారా పడుద్ది. కదా సార్? మనం తల్లిదండ్రుల పిల్లలను శారీరకంగా, ఆత్మ ప్రకారం దేవుడి పిల్లలం. ఇక్కడ ఆయన ఏమంటున్నాడంటే, మీ దేహం మీకు శరీరం వల్ల అనుగ్రహించబడింది కదా, మీ దేహం దేవుని ఆలయం కదా అంటున్నాడు. చూడండి, దేహంలోకి దేవుడు రాడు, ఆత్మలోకి దేవుడు వస్తాడు. బాగా వినండి. మీ అందరికీ కొబ్బరి బోండం తెలుసు కదండి అందరికీ. అయ్యా మీకు ఒక ఉదాహరణ ఇస్తున్నాను. అయ్యా మీ అందరికీ కొబ్బరి బోండం తెలుసు కదండి సార్. కొబ్బరి బోండంలో పైన ఏముంటదండి అయ్యా? పైన అయ్యా పీస్ ఉంటది కదండి అయ్యా. ఓకే రైట్. ఫస్ట్ ఒకటి పీస్ ఉంటది. పీస్ లోపలికి వెళ్తే ఏముంటది సార్? టెంక ఉంటది. రాసుకోండి సార్, ఇది చాలా ఇంపార్టెంట్. ఆత్మ శరీరాలకు బెస్ట్ ఉదాహరణ కొబ్బరి బోండం. అందుకని కొబ్బరికాయని కూడా కొడతారు హైందవులు కానీ, లేకపోతే ఎవరైనా మొట్టమొదటి ఈ కొబ్బరి బోండం కట్టడానికి కారణం ఏంటంటే, మనిషికి గుర్తు కొబ్బరికాయ. చాలా మందికి ఈ విషయం తెలియదు. వెళ్ళి దేవుడి ముందు, రాయి ముందు, రప్ప ముందు, లేకపోతే రోమన్ క్యాథలిక్ వాళ్ళు మరియమ్మ గారి ముందు ఈ కొబ్బరికాయ కొట్టడానికి కారణం ఏంటంటే, మనిషి యొక్క సాదృశ్యం కొబ్బరికాయ. పైనేమో ఆ పీస్ ఉంటదండి, అది శరీరము. ఆ లోపలికి వెళ్తే టెంక ఉంటది. అవునండి కదా? అవును కదయ్యా? అదేమో హృదయం. ఓకే అండి అయ్యా. టెంక దాటి ముందుకెళ్తే ఏముంటదండి? కొబ్బరి ఆత్మ. రాసుకోండి నంబర్ 3, ఆత్మ. అది దాటి లోపలికి వెళ్తే ఏముంటదండి? అది మనస్సు. గుర్తుపెట్టుకోండి అయ్యా. దట్ ఈ ఇంగ్లీష్, తెలుగులో మనసు అంటే బాగోలేదు కానీ ఇంగ్లీష్లో స్పిరిట్ అంటాడు. ఇంగ్లీష్లో స్పిరిట్ అంటారు. ఇప్పుడు మీకు బాగా అర్థమయ్యేటట్టు చెప్తున్నాను చూడండి. కొన్ని విషయాలు తెలుగులో లేవు, ఎందుకంటే తెలుగు దేవుడు మన శరీరాన్ని చేయలేదు కాబట్టి ఆయన కొన్ని విషయాలు తెలియదు. బైబిల్ దేవుడు మాత్రమే మనం చేశాడు కాబట్టి అసలు ఏ భాగాలు ఉన్నాయో తెలుసు మనకి. ఉదాహరణకి చెప్తున్నాను చూడండి. ఒక ఇంగ్లీష్ బైబిల్ తీయండి, ఒక తెలుగు బైబిల్ తీయండి, మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను. ఎవరైనా ఇంగ్లీష్ బైబిల్ తీయండి, తెలుగు బైబిల్ తీయండి. ఓకే, తెలుగు బైబిల్ తీసినటువంటి వాళ్ళు యోహాను గారి శుభవార్త 4వ అధ్యాయం 24వ వచనం చదవండి. తెలుగు బైబిల్, ఇంగ్లీష్ బైబిల్ తీసిన వాళ్ళు. దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించువారు గుర్తుపెట్టుకుని, ఇక్కడ 2 ఆత్మలు వచ్చినాయి. అవునా కదండి సార్? అవునండి. దేవుడు ఆత్మ కనుక ఆయన ఆత్మ నుంచి ఆత్మతోని శరీరంతోను అనాలి. ఇంగ్లీష్ చదవండి సార్ ఎవరైనా ఒకసారి. God is a spirit. They that worship him must worship him in spirit and in truth. ఆయన అక్కడ ఆత్మ అని రాయలేదు, స్పిరిట్ అన్నాడు, సోల్ అని రాయలేదు. చాలా గుర్తుపెట్టుకోండి, చాలా చాలా చక్కగా గుర్తుపెట్టుకోండి. మన తెలుగులో మన తెలుగు భాషలో అసలు మన శరీరంలో ఉన్న భాగాలకి పేర్లు కూడా తెలియకొని మనకి. కారణం ఏంటంటే అసలు మనకు దేవుడు తెలియదు కదా. హెబ్రీల దేవుడు అసలైన దేవుడు కాబట్టి ఆయన నీ శరీరాన్ని నా శరీరాన్ని చేశాను కాబట్టి అసలు లోపల ఏమేమి ఉన్నాయి, మనసు ఏంటి, హృదయం ఏంటి, శరీరం ఏంటి, ఆత్మ ఏంటి, ఇవన్నీ రాసుకుంటూ వెళ్ళాడు. మనకి తెలుగులో ఆ మాటలు లేవు కాబట్టి అన్నిటికీ కలిపి కొట్టేస్తున్నాం అనమాట. యాక్చువల్గా మన ఉదాహరణ చెప్పాలంటే, ఇప్పుడు కొన్ని భాషలకి మన దగ్గర మనకి ద్రాక్ష తోటలు లేవు కాబట్టి జబ్బుగా ఉన్నవాడికి, బాధగా ఉన్నవాడికి ద్రాక్ష రసం ఇవ్వండి అని రాస్తుంది. దాన్ని చూసి ఇప్పుడు బైబిల్కి వ్యతిరేకస్తులు ఏమంటున్నారు? ఇదిగో వాడికి సారా తాగమంటున్నారు, మందు తాగిస్తున్నాడు అంటున్నారు. కానీ దాని మాట ఒరిజినల్లో అలా లేదు. ఓకే, దాంట్లో 4 రకాల ద్రాక్ష రసాలు, 5 రకాల ద్రాక్ష రసాలు, వాటికి వేరు పేర్లు ఉన్నాయి. హీబ్రూలో 5 రకాల పేర్లు ఉన్నాయి, కానీ మన తెలుగులో ఒకే రకం ఏంటంటే ద్రాక్ష రసం. అన్నిటికీ ఒకే పేరు. మనకి ద్రాక్ష తోటలు లేవు కాబట్టి ఆ 5టిని దీంట్లోనే పిలుస్తున్నారు. అంటే మామూలుగా కూల్ డ్రింక్ ని ద్రాక్ష రసం అంటారు,
అలాగే మధ్యాహ్ని ద్రాక్షారసం అంటారు, మనకి వేరే పేరు లేదు కదండి. అంటే భాషాంతరంలో ఉన్నటువంటి కొన్ని లోపాలు మీకు చెప్తూ ఉన్నాను. సరే, ఎనివే దీన్ని పక్కన పెట్టి ముందుకెళ్దాం. చూడండి, ఆత్మ ఇప్పుడు అక్కడ దేవుడు మీ ఆ కొరింథీయులకు రాసిన పత్రిక ఒకసారి చదవనమ్మా, ఒకసారి 1 కొరింథీ 16, 19, 20. అయ్యగారు రిఫరెన్స్ ఇంకోసారి చెప్పరా? 1 కొరింథీ మీ దేహము 6వ అధ్యాయము 19, 20. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి ఎస్, మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరగరా? జాగ్రత్తగా ఇప్పుడు అందరూ నా వైపు దృష్టి సారించండి అయ్యా. కొన్ని విషయాలు నేను ఎందుకు కెమెరా అంటున్నానంటే కొన్ని విషయాలు మనకు అర్థం కాదు, ఇలా చెప్తే అర్థం కాదు. జాగ్రత్తగా కొంచెం నా వైపు చూడండి. కొబ్బరికాయని మీకు మీ ముందుకు తీసుకొచ్చారు. కొబ్బరికాయని ఎందుకు కొడతాడంటే వాడు మనిషికి గుర్తు అని చెప్పాను ఇందాక. ఫస్ట్ పైన ఏముంటుందండి? పీసు. ఆ పీస్ ఏమని చెప్పాను? శరీరం. ఆ పీస్ కింద ఏముంటదండి? టెంక ఏమని చెప్పాను? హృదయం. వెరీ గుడ్. ఆ టెంక కింద ఏముంటదండి? టెంక లోపల ఏముంటదండి? నీళ్ళు ఉండవమ్మా, కొబ్బరి ఉంటది. ఫస్ట్ కొబ్బరి ఉంటది. అది అదేంటండి? ఆత్మ. ఆ కొబ్బరి లోపలే ఉంటాయండి నీళ్లు. అది పరిశుద్ధాత్మ జీవజలము. అది పరిశుద్ధాత్మ జీవజలము. జాగ్రత్తగా వినండి. ఇప్పుడు పరిశుద్ధాత్మ జీవజలము ఆ కొబ్బరికాయలోకి వస్తే పీసులోకి వెళ్తాడా ఆయన? టెంకలోకి వెళ్తాడా ఆయన? కొబ్బరిలోకి వెళ్తాడా? నీళ్ళలోకి వెళ్తాడా? కొబ్బరిలోకి వెళ్తాడు. నీళ్ళలోకి వెళ్తాడు ఆయన. జీవజలం జలంలోకి కొబ్బరి. ఇప్పుడు కొబ్బరి నీళ్లు ఒకటే సారండి. ఆత్మ మనస్సు ఒకటే, శరీరము హృదయము ఒకటే. జాగ్రత్తగా వినండి. కానీ ఇప్పుడు ఆ నీళ్ళని నీళ్ళని ఎవరు దాస్తున్నారండి? కొబ్బరి దాస్తుంది. కొబ్బరిని ఎవరు దాస్తున్నారండి? టెంక దాస్తుంది. టెంకని ఎవరు దాస్తున్నారండి? పీసు దాస్తుంది. పరిశుద్ధాత్ముడు నీళ్లలోకి వస్తే దానికి కలిగిన ఘనత పీసుకు వస్తుంది. గుర్తుపెట్టుకోండి. చాలా ఇది అసలు ఇది టెక్నాలజికల్ టీచింగ్ అనమాట. అసలు మన బాడీ టెక్నాలజీ ఇది. పరిశుద్ధాత్ముడు పీసులోకి రాడు. పరిశుద్ధాత్ముడు ఆ నీళ్ళలోకి వచ్చి నీళ్లు నింపి ఆ కొబ్బరిలో ఉంటాడు. ఎప్పుడు శరీరం మీదకి వస్తాడంటే ఒక 10 నిమిషాలకు వచ్చి వెళ్ళిపోతాడు. పెంతెకోస్తు దినం రోజు వాళ్ళ మీదకి వచ్చినప్పుడు వాళ్ళ అన్ని భాషలన్నీ మాట్లాడి ఆ కాసేపు వాళ్ళ దేవుడి యొక్క మర్మాలన్నీ చెప్పిన తర్వాత మళ్ళీ నార్మల్ అయిపోయారు. 9:30 మా అబ్బాయి వచ్చే టైం అయింది. అయ్యా చాలా జాగ్రత్తగా ఉంటాయి. అయ్యా ఎవరు 9:30 అంటారు? ఈ క్లాస్ 9:30కి అయిపోద్దండి అయ్యా. నేను 7 నుంచి 8:30 వరకు పెట్టాలనుకున్నాను. అయితే కొంతమంది ఏమన్నారంటే, అయ్యా పిల్లలు వాళ్ళందరూ అన్నం తినే సమయం కదండి, మీరు 8 గంటల నుంచి 9:30 వరకు పెట్టమని అడిగితే ఇంకా అందరి కోరిక మేరకు ఓటింగ్ పెట్టేమండి అయ్యా. దాంట్లో 8 నుంచి 9:30 వరకు గెలిచారు అందరూ. ఇక అందుకని ఈ సమయం యాక్చువల్ గా నేను మామూలుగా క్లాస్ తీసుకెళ్ళేది 7 గంటల నుంచి 8:30 వరకు, హిందీలో కానీ ఇంగ్లీష్లో కానీ. తెలుగు వాళ్ళు కోరారు కాబట్టి నేను కూడా వెనక్కి వచ్చాను. సరే, ఎనివే మనకి ఇంకా కొన్ని నిమిషాలు ఉన్నాయి. 4 నిమిషాలు 9 నిమిషాలు ఉన్నాయి నాకు సమయం. చాలా జాగ్రత్తగా గమనించాను. అక్కడ ఆయన ఏమంటున్నాడు చూడండి. 1 కొరింథీ 6వ అధ్యాయం 19. మళ్ళీ చదవరమ్మా. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోండి. డైరెక్ట్ గా ఇక్కడ చాలా మంది ఎక్కడ మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటారంటే నా దేహం మీదకి దేవుడు వస్తున్నాడు అనుకుంటారు. దేహం మీదకి దేవుడు రాడు, సైతాన్ వస్తుంది. గుర్తుపెట్టుకోండి, దేహం మీదకి దేవుడు రాడు. ఆ పాములోకి సైతాన్ గాడు దూరాడు. ఆ యూదా ఇస్కరియోతులోకి సైతాన్ గాడు దూరాడు. బాగా గుర్తుపెట్టుకోండి. దేహము మీదకి దేవుడు రాడు, సైతాన్ వస్తుంది. కానీ దేహము హృదయాన్ని కలిగి ఉంటది, హృదయమేమో ఆత్మని కలిగి ఉంటది, ఆత్మ లోపల మనసు ఉంటది, స్పిరిట్ ఉంటది. దేవుడు అక్కడికి వచ్చి ఆ మనసుని నింపి ఆత్మని నింపి తర్వాత హృదయానికి వస్తాడు. ఆ హృదయం నిండింది అనుకోండి, హృదయము నిండిన దానితో నోరు మాట్లాడుతుంది. దేవుడు సర్వసాధారణంగా మనసులో నుంచి ఆత్మలోకి వచ్చి, ఆత్మలో నుంచి మనసులోకి వచ్చి, మనసులో నుంచి హృదయం వరకు వస్తాడు మామూలుగా.
ఇంకెక్కడైనా బలమైన పరిశుద్ధులుంటే అప్పుడప్పుడు ఏదైనా అద్భుతం చేయాలనుకున్నప్పుడు శరీరం మీదకి ఒక 5 నిమిషాలు వచ్చి వెళ్ళిపోతాడు ఆయన. ఎలాగూ పెంతెకోస్తు రోజు వాళ్ళ మీదకి వచ్చాడో, ఎలాగూ మిగిలినటువంటి వాళ్ళందరి మీదకి వస్తున్నాడో అంతేగాని డైరెక్ట్ గా వచ్చేసి నా శరీరంలో దేవుడు ఉన్నాడు, నేను ఎప్పుడు 24 గంటలు ఆయనతో కనెక్షన్. నేను చాలా మంది అయ్యగారులు వాక్యం విన్నాను, నేను వాళ్ళని ఏమీ విమర్శించట్లేదు, కానీ వాళ్ళు ఏమని చెప్తారంటే నేను ఎప్పుడు హోలీ స్పిరిట్ తో కనెక్ట్ అయి ఉంటాను, నేను ఐఎమ్ కనెక్టెడ్ విత్ ద హోలీ స్పిరిట్ నేను అని అంటే ఒక విధమైనటువంటి ప్రజల ముందు ఏదో వాళ్ళు క్రియేట్ చేయాలనుకుంటే అసలు మనం మట్టి వాళ్ళం రా బాబు, మనకి ఏమి లేదు, మనం చచ్చిపోతాం, నువ్వు పాపం చేస్తావు, నువ్వు మోసం చేసుకోవద్దు, దేవుడిని మోసం చేయొద్దని చాలా క్లారిటీగా చెప్తున్నాడు యోహాన్ గారు. 1వ యోహాను ఇందాక చదివిన 8:10 చెప్తున్నాడు. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్పానంటే శరీరానికి ఒక భక్తి ఉందని చెప్తున్నాడు అక్కడ దేవుడు. 1వ కొరింథీ 6:19-20 శరీరానికి ఒక భక్తి ఉంది. అబ్బాయి నువ్వు శరీరాన్ని దేవుడిచ్చాడు కాబట్టి ఆ శరీరం లోపల మనసు ఉంది, ఆత్మ ఉంది కాబట్టి దానికి ఒక భక్తి ఇచ్చేయి అన్నాడు. తర్వాత ఆత్మభక్తి గురించి మాట్లాడుతున్నాడు. ఇందాక చదివిన మాట మళ్ళా ఒకసారి చదవండి. యోహాను గారు సువార్త 4:24 ఆ సమరయ స్త్రీతోటి దేవుడు మాట్లాడినప్పుడు అన్నటువంటి ఆ మాట ఒకసారి చదవండి. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెన నిన్ను. ఇప్పుడు నీ ఫోన్ చాలా క్లారిటీగా వస్తుంది రూతమ్మ. ఇందాక మమ్మల్ని అందరిని దదలాడిస్తావు, నీ ఫోన్ అందరి ఫోన్ లాగేసింది, ఇప్పుడు చాలా చక్కగా వస్తుంది, క్లారిటీగా వస్తుంది. మరి ఏంటో సమస్య నాకు తెలియదు కానీ బట్ ఎనీవే ఇట్ ఈస్ సో గుడ్ నౌ, రైట్ నౌ, వెరీ గుడ్. జాగ్రత్త. శరీరానికి భక్తి చేయండి అని 1వ కొరింథీలో చెప్పాడు 6వ అధ్యాయంలో. ఇప్పుడు ఆత్మభక్తి చెప్తున్నాడు చూడండి. దేవుడు ఆత్మనాయన, ఆయన ఆరాధించువారు ఆత్మతోనూ శరీరంతోనూ ఆరాధించాలి. భక్తి వేరు. జాగ్రత్తగా ఉండండి. శరీర భక్తి వేరు, ఆత్మభక్తి వేరు. ఆత్మ శాపాలు పోతాయి కానీ శరీర శాపాలు పోవు. జాగ్రత్తగా వినండి. ఆత్మ శాపాలు పోతాయి. ఆత్మను నేను నిన్ను క్షమించానంటే నువ్వు పరలోకం వెళ్తే నీ ఆత్మని అర్థం. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13 చదవండి ఒకసారి. ఆత్మను గురించిన విశ్వాసం గ్రహించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసులో అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించెను. జాగ్రత్తగా వినండి. శాపం పోయింది కదండి మనకి, అవునా కదండి అని అనుకుంటాం మనం అనుకున్నాం. కానీ అదే భక్తుడు, అదే పౌలు భక్తుడు, అదే పత్రిక, గలతీ పత్రిక, అదే వ్యక్తి అదే పత్రికలో 5వ అధ్యాయం 1వ వచనంలో ఏమని రాశాడు చూడండి ఒకసారి. ఈ స్వాతంత్రము అనుగ్రహించి క్రీస్తు మనల్ని స్వతంత్రులుగా చేసి ఉన్నాడు, కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమును కాడి కింద చిక్కుకొనకుడి. అంటే మళ్ళీ మనం పాపంలో పడతాం, మళ్ళీ మనం శాపంలో పడతాం, మళ్ళీ వర్షంలోకి వెళ్తే తడిసిపోతాం, మళ్ళీ కరెంట్ పట్టుకుంటే షాక్ పడుద్ది. యేసుక్రీస్తు ప్రభు శాపాలు తీసేసాడు కానీ అవి ఆత్మకు మాత్రమే అప్లికబుల్ అని చాలా క్లియర్ కనబడుతుంది. ఇంకొక విషయం చెప్తేనే ఇంక 2-3 నిమిషాలు మనకు ఉంది. ఆత్మ వాగ్దానాలు వేరు, ఆత్మభక్తి వేరు, శరీర భక్తి వేరు. ఓకే, అంతవరకు. ఆత్మ శరీరం ఒకసారి చేయబడవు, ఒక చోట చేయబడవు, ఒకసారి పుట్టవు, ఒకసారి చావు. రెండిటికి వేరు మోటార్లు ఉంటాయి, రెండిటికి వేరు పాపాలుగా కౌంటింగ్ ఇస్తాడు, రెండిటికి వేరు దండన ఇస్తాడు. ఇదేమో చచ్చిపోక ముందు ఇస్తాడు, ఇదేమో చనిపోయిన తర్వాత ఇస్తాడు. అలాగే రెండిటికి వేరే భోజనాలు ఉంటాయి, రెండిటికి వేరే భోజనాలు ఉంటాయి, రెండిటికి వేరే నీళ్లు ఉంటాయి. అలాగే చాలా చక్కగా చెప్పాడు అది. దానికి దీనికి అంటే ఈవెన్ శరీరానికి బంధకాలు పోవు, ఆత్మకి బంధకాలు పోతాయి అన్నమాట. చాలా జాగ్రత్తగా గమనించాలి. ఆత్మ శరీరాలు మనకి తెలిస్తేనే కానీ అసలు డబ్బులు ఎక్కడ పనిచేస్తున్నాయని తెలియదు. మిమ్మల్ని ఒక మాట అడిగాను ఇందాక, దీని అంటే క్లోజ్ చేస్తున్నాం కాబట్టి ఒక మాట బాగా మీ బ్రెయిన్ లో పెట్టాలనుకున్నా. మనలో ఎంతమంది మనుషులు ఉన్నారండి? 2. వాళ్ళ పేర్లు ఏంటండి? ఆత్మ, శరీరం. ఆత్మ ఎవరు నడిపిస్తారు? కాదు, మనస్సు నడిపిస్తారు.
ఏమనుకోండి బాబులారా, ఓకే, ఆత్మను ఎవరు నడిపిస్తాడు? అంటే దేవుడు మనసు ఆత్మలోకి రావాలంటే మనసు సహాయం కావాలి. ఎక్కడ రాసింది? అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం 39 ఒకసారి తీయండి. టైం అయిపోతుంది మరి మనకి. 2వ అధ్యాయం సార్. అయ్యా 2వ అధ్యాయం అండి. ఈ వాగ్దానం మీకును. అమ్మ కొంచెం ఎన్ని చదువుతున్నారా? 2వ అధ్యాయం 38 చదవరా. మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము. ఒక్క నిమిషం 37 చదువు. అంటే హిందీ ఒక విషయం గుర్తుపెట్టుకోండి. నేను హిందీలో వాక్యం చెప్తాను, ఇంగ్లీష్ లో వాక్యం చెప్తాను, తెలుగులో అప్పుడప్పుడు మీ దగ్గరికి వచ్చినప్పుడే చెప్తాను. హిందీలో వరుసలు వేరుగా ఉంటాయి. కొంపదీసి మీరు ఎవరికైనా హిందీ వర్డ్ చెప్పినప్పుడు తెలుగు వరుస డైరెక్ట్ గా చెప్పేయద్దు. పప్పులో కాలేసేస్తారు. పైన కింద కింద పైన ఉంటాయి అనమాట. ఇప్పుడు హిందీలో ఉన్నది చెప్పాను మీకు. నేను పప్పులో కాలేసాను. ఇప్పుడు 30 వాళ్ళు హృదయంలో నొచ్చుకుని అయ్యా మేమేమి చేయవాలని అడిగి ఎన్నో వచ్చిన రాది 30 అక్కడి నుంచి ఎవరా వారి మాట విని హృదయంలో నొచ్చుకుని సహోదరులారా మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తలులను అడుగగా పేతురు మీరు మారు మనసు పొంది. అరే అమ్మ అడుగుతాం మాకు. మీరు దేవుడు మీ ఆత్మలోకి రావాలంటే ముందు ఏం పొందాలి? ఆత్మని మనస్సు నడిపిస్తుంది. ఆత్మని ఎవరు నడిపిస్తారండి? మనసు. ఒక్క నిమిషం అండి. నేను ఓకే ఇప్పుడు పోయింది. శరీరాన్ని ఎవరు నడిపిస్తారండి? ఆత్మని ఎవరు నడిపిస్తారండి? శరీరాన్ని ఎవరు నడిపిస్తారండి? బాగా గుర్తుపెట్టుకోండి. ఈ 4 గుర్తుపెట్టుకోండి. దేవుడిని ఈ 4తో ప్రేమించాలి. పూర్ణ హృదయంతోను, పూర్ణ ఆత్మతోను, పూర్ణ మనసు అంటే వివేకం అంటారు అనమాట. మనసుని వివేకం అంటారు. వివేకంతోను, పూర్ణ బలం అంటే శరీరము. ఈ 4టికి 4 పనిచేస్తాయి. ఏంటంటే ప్రార్థన, వాక్యము, ఉపవాసము, ధర్మకార్యాలు. ప్రార్థన అన్నిటికీ పనిచేయదు, ప్రార్థన రెండింటికే పనిచేస్తుంది. ఒకసారి ఈ మాట చదివి ముందుకెళ్ళాలని చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయం 15వ వచనం చదవండి ఒకసారి. కాబట్టి ఆత్మతో ప్రార్థన చేతును, మనస్సుతోనూ ప్రార్థన చేతును. చూడండి, ఆత్మ ఎవరిని అడిగారు సార్? మనస్సు. సో ప్రార్థన ఆత్మ అన్న మనసు అన్న ఈ 2 కలిపి చేస్తాయి. బాగా గుర్తుపెట్టుకోండి. ఎందుకు ఆత్మ మనసే ప్రార్థన చేస్తాయి అనేది నెక్స్ట్ క్లాస్ లో చెప్తాను. నేను కొంచెం వెయిట్ చేస్తున్నాను. వారానికి 2 క్లాసులు తీసుకుందాం అనుకున్నాను. వీలైతే ఈ వారం నాకు అంత టైం క్లారిటీ ఉంటే నేను మీకు ముందర ప్రకటిస్తాను ఏ రోజు తీసుకుంటాను అనేది. ప్రస్తుతానికి ఒక క్లాస్ తీసుకుంటున్నాను. నేను హిందీ వాళ్ళకి ఇటు ఇంగ్లీష్ ఇటువైపు తీసుకోవడం వల్ల మా జూమ్ మాకు మధ్యాహ్నం కూడా జూమ్ మొదలైంది. మళ్ళీ ఇవాళ ఈ 40 రోజులు అని చెప్పేసి కొంచెం నాకు ఖాళీ వస్తే మాత్రం ముందులే వస్తాను. అప్పుడప్పుడు చూస్తూ ఉండండి. తర్వాత ఈ గ్రూప్ లో కొన్ని ఫ్రీ బుక్స్ పెడుతున్నాను, దయచేసి చూడండి. శ్రమల కాలపు ధ్యానాల గురించి ఏమైనా పెట్టండి అయ్య గారు అని అంటే ఒక 60 మెసేజ్లు పెట్టాను, దయచేసి చూడండి. తర్వాత మీకు ఇంకేమైనా కావాలంటే నాకు చెప్పండి. నాకు దగ్గర ఉన్నటువంటి మెటీరియల్ ఫ్రీగా మీకు అందిస్తాను. అయ్యా కొంతమంది చికాకు పడుతున్నారు, అంటే అయ్యా 60 పుస్తకాలు ఒకసారి పెట్టారండి, 60 మెసేజ్లు ఒకేసారి పెట్టారండి అంటే, అయ్యా మరి శ్రమల కాలపు ధ్యానాలు కాబట్టి మరి అవన్నీ ఒకేసారి ఇవ్వాలి కదా, ఒక్కోటి ఇవ్వడానికి ఉండదు కాబట్టి అవన్నీ పెట్టాను. కొంచెం మీకు చికాకుగా అనిపించవచ్చు, పద్దాక ఏంటి 60 వచ్చింది టక అని మీకు అనిపించవచ్చు. మీరు మమ్మల్ని క్షమించండి. ఏదో మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని కాదు, కానీ సేవలో మన వారికి ఏమన్నా ఉపయోగపడతాయి అనే ఉద్దేశంతో పెట్టడం జరిగిందన్నమాట. ఎనీవే, బేసిక్ థింగ్స్ చాలా జాగ్రత్తగా గమనించండి. శరీరం వేరు, ఆత్మ వేరు. ఆత్మకేమో ప్రార్థన వాక్యం వచ్చే వారం చెప్తాను. శరీరానికి ఏమో ఉపవాసము, ధర్మకార్యాలు. శరీరానికి, కుటుంబానికి ధనము ఏ విధంగా భక్తి అవుద్ది అనేటటువంటి దాని లోపలికి మనం వెళ్తున్నాం. అందుకని ప్రభు అనేవాడు పరలోక రాజ్యానికి వెళ్ళడం అని అన్నాడు దేవుడు. దీని లాస్ట్ లో తెలుస్తుంది అనమాట. ఎందుకంటే ప్రార్థన సైతాన్ కూడా చేస్తాడు. అయ్యా పందులు పంపించండి అని ప్రార్థన చేశాడా లేదా సైతాన్? ఆడికి జవాబు వచ్చిందా లేదా?
సైతాన్ కూడా ప్రార్థన చేస్తాడు కాబట్టి అందువల్ల అసలు దీని లోతు ఏంటి అనేటటువంటి దానికి అప్పుడు పార్ట్ 2 అయింది. పార్ట్ 3లోకి వెళ్తాం. చిన్న ప్రార్థన చేసి ముగిస్తున్నాను. పరిశుద్ధులైన తండ్రి, ప్రేమ కలిగిన దేవ, నీకు వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నావు నాయన. ఈ రాత్రికాల సమయంలో ప్రభా 8 గంటల నుంచి 9:30 వరకు మేము నీ వాక్యాన్ని ధ్యానం చేసుకోవడానికి మీరు మాకు ఇచ్చిన మీ కృపను బట్టి వందనాలు. ఈ సమయాన్ని బట్టి మీకు వందనాలు. వాక్య ధ్యానం మొట్టమొదటిలో ప్రభా కొంచెం కన్ఫ్యూజ్ లో అనిపించిన అయ్యా 2-3 మరి ప్రభా మరి కొంతమంది ఇంకా ప్రభా లింక్ పంపించండి అని అడుగుతానే ఉన్నారు. దయగలిగిన తండ్రి వాళ్ళు కొంతమంది ఇంకా ఫోన్లు చేస్తానే ఉన్నారు. దయచేసి నాయన ఇది వాళ్ళు జూమ్ కాదని వాళ్ళకి తెలియదు ప్రభా. దయచేసి గూగుల్ మీట్ గురించి వాళ్ళకి కావాల్సిన జ్ఞానం దయచేయండి. వాళ్ళ వల్ల ప్రభా కొంత కన్ఫ్యూజ్ అవడం వల్ల ప్రభా నాయన కొంత మొట్టమొదటిలో మేము సరిగ్గా వెళ్ళలేకపోయాం. తర్వాత నాయన మీ కృప వల్ల మేము సరిగ్గానే ప్రభా లైన్లోకి రావడం జరిగింది. దయగలిగిన నీకు వందనాలు. అలాగే నాయన విన్న వాక్యాన్ని మీరు మా హృదయాల్లో ప్రభా నీరు కట్టి ఫలింపచేయండి. దీని మీద నిలబడి ముందుకెళ్ళడానికి సహాయం చేయండి. కృప చూపించండి, దయ చూపించండి. అందరినీ దీవించమని మరలా వీలైతే ప్రభా ఈ వారం కలవటానికి మీరు మాకు సమయం దయచేయమని అన్ని విషయాలకు కృప చూపమని యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంటున్నాము పరమ తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, సన్నిధి, సమాధానము, శాంతి, స్వస్థత, అభిషేకము మనతోను లోకంలోని పరిశుద్ధ అందరితోను ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్. ఆమేన్. వచ్చే వారం మన తెలుగు వాళ్ళు ఎవరైనా పాట పాడతానంటే నేను హిందీ వాళ్ళ సహాయం తీసుకున్నాను 2-3 వారాలు. వాళ్ళు నాకు కొంచెం మెసేజ్ పెట్టండి, వాళ్ళకి నేను అవకాశం ఇస్తాను. ప్రభు మనందరూ దీవించిన గాక. అయ్యా వందనాలండి. అయ్యా నేను కట్ చేస్తున్నాను, అందరూ ఒకేసారి కట్ అయిపోతారు. ఓకే.